స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. హ్రీంకారాసనగర్భితానళశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచువు ఆనందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహారరు శ్రీమంతంబై పొల్చు వెల్గు ఒకడే సేవింతు విశ్వేశ్వరా. కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాళేయాచల కన్యకా కుచుతటీ పర్యంక నిద్రాగతంబు ఆలోలగ్ర జటాతటీ ఘటిత నాకౌక సరిత్కంబు దేహాలంకారిత లేలిహానము వెలుంగర్చింతు విశ్వేశ్వరా. శ్రీ సూర్యాన్వయ చక్రవర్తి కులభూషి యోగిరాడ్భావనావాసి సద్గుణవారిరాసి కరుణావారాసి వాల్మీకి వాగ్భాసి పంక్తిరథాంతర స్మృతి పదభ్రస్ఫార రాకాశసి కౌసల్యా హృదయ ప్రకాశి భువిజా కళ్యాణ రామా నమో. శ్రీరామ హృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క పవిత్ర ప్రాంగణంలో ఈ పరమాత్మ సన్నిధిలో ఈ సదస్సుకు విచ్చేసినటువంటి భాగవతోత్తములు, జిజ్ఞాసువులు, సోదర సోదరీమణులు మీ అందరికీ బే ఏరియా తెలుగు సంఘం నిర్వాహకులు అందరికీ, దేవాలయ నిర్వాహకులందరికీ, పెద్దలందరికీ నా యొక్క ప్రణామాంజలులు సమర్పిస్తూ ఉన్నాను. వేదపురుషుడైనటువంటి అవతారమూర్తి, ఆదర్శమూర్తి పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క వైభవాన్ని మనం చెప్పుకుంటున్నాము. ఈరోజు 4వ ఘట్టంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచే శ్రీరామచంద్రుని యొక్క మహోజ్వల వ్యక్తిత్వము, ఆయన విజ్ఞానము, అవతార తత్వము, జ్ఞాన మహత్వము అన్నీ కూడా విశదీకరింపబడే సన్నివేశాలు వస్తాయి. నిన్నటి వరకు ఒక ప్రవాహశీలంగా సాగినటువంటి రామాయణ కథ ఈరోజు ఒక మలుపు తిరుగుతుంది. రాముడు ఆయన భగవంతుడు అని నిరూపించే ఘట్టాలన్నీ కూడా ఇంకనే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఒకప్పుడు
అమెరికా దేశానికి ఇరాక్ అని ఏదో దేశానికి యుద్ధం జరిగింది. ఆ సమయంలో నేను మన దేశంలో ఎక్కడో అష్టావధానానికి పిలిచారు నన్ను. దేశకాల పరిస్థితులను అనుసరించి ప్రశ్నించే తత్వం కొంత ఉంటుంది పండితుల్లో. అక్కడ నాకు ఒక మహానుభావుడు ఒక 4 పదాలు దత్తపది ఇచ్చాడు. బుష్, సద్దాం, ఇరాక్, అమెరికా, ఈ 4 పదాలతో సీతారామ కళ్యాణాన్ని వర్ణించండి అని అడిగాడు. రామాయణానికి సంబంధించింది కాబట్టి మీకు మనవి చేస్తున్నాను. సరస్వతీదేవి కరుణాకటాక్షం అన్నది నిజంగా ఆ పద్యాన్ని అంత ప్రసన్నంగా చెప్పగలను నేను కూడా అనుకోలేదండి. ఆయన పదాలు ఇచ్చినప్పుడు కలవరపడి ఏమిటి వీళ్ళు మరీ ముందు వెనకలు చూసుకోకుండా అడుగుతూ ఉంటారు అని ఏదో ఒక క్షణం ఆలోచించాను. ఏదో ఆ తల్లి ఒక సద్యస్ఫురణ ప్రసాదించింది. అందులో సీతారామ కళ్యాణం రామాయణార్థంలో చెప్పండి అన్నా కానీ ఎక్కడో చోట తీసుకునేవాళ్ళం. కళ్యాణమే చెప్పాలి కాబట్టి ఏం చెప్పాలి? సరసున్ పుష్కర నేత్రు రాముగని. రాముడు పుష్కర నేత్రుడు, సంధి వల్ల బుష్ అవుతుంది. సరసుం పుష్కర నేత్రు, అక్కడ బుష్ వచ్చినట్టే కదా. సరసుం పుష్కర నేత్రు రాముగని హర్షస్వాంతయై జానకీ తరుణీరత్నము పెండ్లి వేదిపై సద్దాంపత్యమంచెంచే. ఇంతకంటే సద్దాంపత్యం ఉందా లోకంలో జానకీరాముల కంటే అని అమ్మవారు పరవశిస్తున్నారు పెండ్లి వేదిక పైన. సరసున్ పుష్కరనేత్రు రాముగని హర్షస్వాంతయై జానకీ తరుణీరత్నము పెండ్లి వేదిపై సద్దాంపత్యమంచెంచే. ఆ వివాహాన్ని గగనభాగం నుంచి దేవతలు చూస్తుంటారు కదా, ఆనందిస్తుంటారు, పరవశిస్తూ ఉంటారు. వారు ఒక యోగ దృష్టితో చూస్తున్నారట. సుస్థిరతన్మాటికి పోయి రాకుమని బుద్ధిని నిలిపి వీక్షించిరా సురలు అస్తోక సుఖంబులై అమరి ఇకా శోభల్ కనన్ శక్యమే. అమరి ఇకాసు అంటే అమెరికా వచ్చింది. అలా ఆ రాముడే పలికిస్తాడు. పోతన్న గారు చెప్పినట్టు శ్రీరాముని యొక్క తత్వము మహత్వం అన్నది ఆశ్రయించిన వారికి అంత మనోజ్ఞంగా ఉంటుంది. అన్నమయ్య చెప్పాడు కదా, రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములీయ కలిగెనిందరికి గౌతము భార్యాపాలిటి కామధేనువితడు ఘాతల కౌశిగుపాలి కల్పవృక్షము సీతాదేవి పాలి చింతామణి ఈతడు దాసులకెల్ల ఇహపరదైవము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కల్పకంగా ఎలా భగవంతుడు ప్రకాశించాడో అన్నమయ్య వర్ణించాడు. పరగా సుగ్రీవు పాలి పరమబంధువితడు గరిమ సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణు పాలి నిధానము ఇతడు గరిమ జనకు పాలి ఘనపారిజాతం. అలా తలప శబరిపాలి తత్సపు రహస్యము. శబరి భక్తురాలు పాలి ఒక రహస్యమైన తత్వరహస్యం అమ్మవారికి తెలుసు, ఆమె తెలుసు శబరికి. తలప శబరిపాలి తత్వపు రహస్యము అలరి గుహురిపాలి ఆదిమూలము. ఆదిమూలుడు అంటే గజేంద్రుడు రక్షించినటువంటి హరి. అంటే గజేంద్రుడు ఎంత ఆర్తితో ఆ హరిని స్మరించాడో గుహుడు కూడా రాముడిని ఎప్పుడు అంత ఆర్తితో స్మరిస్తూ ఉంటాడు. మరి ఇంతవరకు చెప్పిన అన్నమయ్య గుహునికి రాముడేమో చెప్పాడు, సుగ్రీవునికి రాముడేమో చెప్పాడు, సీతాదేవికి రాముడేమో చెప్పాడు. మరి మీకు నాకేమిటి? మనందరం కూడా రాముడిని ఆశ్రయించేవాళ్ళం కదా. కలడన్న వారి పారి కన్నులు ఎదుట దైవము అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. నాకు రాముడు ఉన్నాడు అని ఉపాసిస్తే ఆరాధిస్తే నీ కన్నులు ఎదుటే నీ దగ్గరే ఉన్నాడు నేను రక్షించడానికి. సన్నద్ధ కవచీ ఖడ్గి చాపబాణ ధరో యువ అలా ఉన్నాడు అంటాడు అన్నమయ్య. ఎంత గొప్ప మాట చూడండి. కలడన్న వారిపాలి కన్నుదు ఎదుట దైవము వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు అని చివరి చరణంలో వెంకటేశ్వర ముద్ర ఏదో విధంగా ఉంటుంది అన్నమయ్య కీర్తనలో. అలాగా ఈ విధంగా నిన్ననే మనం సీతారాముల కళ్యాణ వైభవాన్ని చెప్పుకున్నాము. వారి మధురాతి మధుర ప్రణయం చెప్పుకున్నాము. వాల్మీకి రామాయణంలో సీతారామ సుఖజీవన సర్గ అనుంది. కళ్యాణ సర్గ తరువాత
ఆ కొన్ని సన్నివేశాల తర్వాత సుఖజీవన సర్గ అని వస్తుంది. అంటే సీతారాములు ఎంత సుఖజీవనం ఎంత ప్రణయంతో వారి పరస్పర ప్రణయ భావన ఎంత గొప్పది అనేది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి ఎన్నో సేవలు జరుగుతాయండి. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడు కదా ఆయన. ప్రతిరోజు జరిగే సేవలు ఉంటాయి, వారానికి జరిగే సేవలు ఉంటాయి, ప్రతి పక్షంలో జరిగే సేవలు ఉంటాయి, నెలకు జరిగే సేవలు ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి జరిగే సేవలు కూడా ఉంటాయి. అలా సంవత్సరానికి ఒకసారిగా జరిగే సేవల్లో గొప్ప సేవ ప్రణయ కలహ సేవ. వెంకటేశ్వర స్వామి గారికి అమ్మవారికి ఒక ప్రణయ కలహం జరుగుతుందట. ఏమిటి ఆది దంపతులు కదా, వాళ్ళకేం కలహం ఉంది అనుకోవచ్చు, కానీ పారువేట ఉత్సవం ఒకటి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల అరణ్యాల్లోకి వేటకి వెళ్తారు. ఆయన వచ్చేసరికి అమ్మవారు అడ్డగించుకుంటారు. ఏమయ్యా, సృష్టిలో ప్రతి జీవి మన బిడ్డే కదా, మన బిడ్డను పోయి మనం వేటాడడం ఏమిటి, నాకు చెప్పకుండా ఎందుకు పోయిన వేటకు నువ్వు అని గట్టిగా పట్టుకుంటుంది తల్లి. అప్పుడు స్వామి సమాధానం చెప్పాలి తల్లికి. అదంతా వేదోక్తంగా నడిపిస్తారు అక్కడ స్వాములు. నువ్వు అనుకున్నట్టుగా క్రూరమైన వేట కాదు ఇది. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామక మనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్య మోహాదయస్తాన్ హత్వా మృగయా వినోద రుచిత లాభంచ సంప్రాప్స్యసి అని శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టుగా కలియుగం ఇది. ఈ కలియుగంలో మనల్ని ఆశ్రయించిన జీవుల యొక్క అంతరంగాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే దుర్గుణాలు క్రూర మృగాల కంటే భయంకరంగా సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి నేను ప్రకృతిలోకి వెళ్ళి ఆ ప్రకృతి జీవుల అంతరంగాల్లో ఉండే ఈ క్రూర మృగాలను వేటాడకపోతే ఈ కలియుగం ఇంకా పాపభూయిష్టమైపోతుంది, పాప పంకిలమైపోతుంది. మరి అది మనం రక్షించుకోవాలి కదా అంతో ఎంతో అని. అందుకని అటువంటి వేట తప్ప నువ్వు అనుకుని నేను పులుల్ని జంతువుల్ని వేటాడడానికి పోలేదు అని చెప్తాడు స్వామి. ఓ అటువంటి వేట అయితే నాకు. అంతకుముందు అమ్మకు ఆగ్రహం వస్తుందట. ఆదిలక్ష్మి మోహన కమలంబున వేదమాత నిన్ను వేసినది. అమ్మ చేతిలో ఒక తామర తూడు ఉంటుంది, తామర పుష్పం తూడుతో కూడా. ఆ తామర తూడుతో కొట్టిందట స్వామిని. ఎందుకు వెళ్ళావు చెప్పకుండా ఇలాంటి వేట, ఏమిటి వేట వెర్రి అంటే సమాధానం ఇచ్చిన తర్వాత ప్రసన్నమైంది. ఆదిలక్ష్మి మోహన కమలంబున వేదమాత నిన్ను వేసినది, ఆదశ నీకై అభయహస్తమును సాదరమున కడు సాచినది. ఆ తర్వాత అభయహస్తం చాచి లోపలికి రమ్మంటుందట. సిరితన చూపుల చింతామణులను పొరినీపై దిగబోసినది, వరదహస్తమున వలచై ఒట్టుక అరుదుగా నిన్ను మాట్లాడించినది. జలధి కన్య తన సర్వాంగంబుల పిలిచి నిన్ను ఇటు పెనగినది, అలముక శ్రీ వెంకటాధిప నేను రతికెలమి నీ వరం బెక్కినది. అప్పుడు నీ వక్షస్థలంలో ఉన్న వ్యూహలక్ష్మి నిన్ను కటాక్షించి, ఇంకా నువ్వు చెప్పిన సమాధానం నాకు నచ్చింది, అలుకలు చల్లవు హరి పురుషోత్తమ నలినిందిర నీతో నవ్వినది, ఇప్పుడు ఈ లక్ష్మి నీకు ప్రసన్నమై ఉంది రా అని పిలుచుకోబోతారు అమ్మవారు. అంటే ఆది దంపతుల యొక్క ప్రణయము అది మధురాతి మధురమైనటువంటి ప్రణయము. వాళ్లే లక్ష్మీనారాయణుడు, వాళ్లే పార్వతీ పరమేశ్వరుడు. ఆ లక్ష్మీనారాయణుడే ఇప్పుడు సీతారాములు మనకు మన సన్నివేశంలో. అలా రాముడు ప్రసన్నమైనాడు అమ్మవారికి, అమ్మవారు ప్రసన్నమైనారు. అలా కొంతకాలం వారి ప్రణయం సాగుతూ ఉంది. దశరథ మహారాజు గారు అన్ని కష్టాలు మర్చిపోయాడండి ఆయన. ఇప్పుడు ఒకప్పుడు ఎంత మానసికంగా ఒత్తిడి అనుభవించాడో, ఏమిటి జీవితము, ఎందుకు ఇలా అయిపోయింది నా బ్రతుకు అని విషాదంతో ముసుగుతని పనుకున్నాడు కదా కొన్నాళ్ళు అంతఃపురంలో. మళ్ళీ ఈయన చెప్తే కదా వచ్చాడు, సుమంత్రుడు చెప్తే ఆస్తాను. ఇప్పుడు ఆ ఛాయలే లేవు ఆయన జీవితంలో. ధరణిని న్యాయమార్గమును తనుపుచు 60 సహస్రవర్షముల్ పరమసుఖంబులంది నరపాలుడు, ధర్మగృహీత కామిని పరమసుఖంబులంది నరపాలుడు, శత్రు నిబర్హణ క్రియ పరమసుఖంబులంది నరపాలుడు. అంత వైభవంగా ఉన్నాడు ఇప్పుడు, అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు. 60,000 దివ్య సంవత్సరాలు రాజ్యం చేశారట ఆయన.
అన్ని సంవత్సరాలు రాజ్యం చేసి ప్రతిరోజు బాగా ఆపాదమస్తకం అలంకారం చేసుకొని కొలువు కూటానికి వెళ్తాడు. ఒకరోజు బాగా అలంకారం చేయడానికి సేవకులు ఉంటారు, వాళ్ళకి మహారాజులు కదా, అన్ని అలంకారాలు చేసే సేవకులు ఉంటారు ఇక్కడ. ఆయనకు అన్ని అలంకారాలు చేసి అద్దం తీసుకొచ్చి చూపిస్తారు. ఒకసారి అద్దంలో చూసుకున్నాడు దశరథ మహారాజు. తనకు ఎన్ని అలంకారాలు చేసినా, ఎన్ని సుగంధ ద్రవ్యాలు శరీరానికి లేపనం చేసినా, ఎంత నవరత్న స్థగిత కిరీటాలంకార శోభితమైనటువంటి వైభవం ఉన్నా కానీ అద్దం చూస్తూ ఉంటే ఆయనకు అనిపించిందట, తనకొన్ కొండల హేమనూతన హరిద్రాకాంతి కర్ణాంత కేశ నిపీతోగ్ర వరజ్జనాశిత విశేషాక్రాంతి డీల్పోయేడున్ తనకున్ షష్టి సహస్ర వర్షధరణి తాత్పర్య చింతా చిరంతన ఖేలన్ పతయాడు తాడు చరిత త్వక్పర్యయం వేచెడును. ఆ మహారాజు అద్దం చూస్తూ అనుకున్నాడట, ఈ చెక్కిళ్ళు ఎన్ని ముడతలు పడిపోయి ఉన్నాయి, ఈ ముఖంలోనే ముడతలు తెలుస్తూ ఉన్నాయి, శరీరం అంతా ముడతలు పడిపోయి ఉన్నాయి. సేవకులు ఎన్ని సుగంధ ద్రవ్యాలు లేపనం చేసినా ఆ ముడతలకేమి, అవి ముడతలుగానే కనిపిస్తున్నాయి. పతయాళ్ళు తాళ్ళు చరిత త్వక్పర్యము, ఈ చర్మము ఎన్నిసార్లు వంకరలు తిరిగి ఉండదో చెప్పలేము, ముసలితనం కదా. పైగా కేశపాసం కిరీటం కిందికి ఉంది, బాగా వంకరలు తిరిగి ఉన్నాయి, కానీ అవి ఎన్ని రంగులు వేసుకున్నా రంగు తెలుస్తూ ఉంది బాగా స్పష్టంగా. కిరీటం కిందికి ఉన్న కేశపాసము, ఈ జులపాలు ఇవంతా కూడా పసుపు వర్ణం అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఇంకా నేను రాజ్యం చేయాలా? ఎందుకు నా కుమారాగ్రేసరుడైనటువంటి దేవదేవుడే కదా అంటున్నారు మహర్షులంతా ఆయన్ని. ఆ శ్రీరామచంద్ర ప్రభువుకు సామ్రాజ్యాన్ని అప్పగించి నేను ఇక విశ్రాంతి తీసుకుంటే మంచిది కదా అని నానా దేశాగత సామంతులకు, దండనాథులకు, అందరికీ సేనాపతులకు కబురు పంపించి కొలువు కోటానికి రమ్మన్నాడు. వాళ్ళంతా దర్బార్కు వచ్చారు. ఆ దర్బార్లో చెప్పాడు, అయ్యా, నాకు 60,000 దివ్య సంవత్సరాలు రాజ్యం చేశాను. ఇంతకాలం రాజ్యం చేసిన తర్వాత ఇంకా ఈ రాజ్యభారాన్ని నా భుజస్కంధాలపై వహించడానికి నేను తగిన వాడిని కాదేమో. నాకు అందులో అన్ని అర్హతలు కలిగిన పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, ఎందుకు నా పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామచంద్రునికి యవరాజ్య పట్టాభిషేకం చేసి ఆయనకి సామ్రాజ్యాన్ని అప్పగించి నాకు విశ్రాంతి కల్పించే అవకాశం చూడండి అన్నాడు. చర్చించారు. అందరూ ముక్తకంఠంగా అంగీకరించారు. ఎంత ముక్తకంఠంగా అంగీకరించారంటే, రాజు కావాలి అంటే, సింహాసనం పైన కూర్చోవాలంటే ఒక అర్హత ఏమిటంటే, రాజుగారు కూర్చుంటే సింహాసనం వెనక సింహం నోరు అంతా ఉంటుంది, మీరు చూసుంటారు. సింహాసనం ఎలా ఉంటుందో నోరు బాగా తెలుసుకొని పెద్ద సింహం బొమ్మ ఉంటుంది, ఇవంతా ఉంటాయి. అంటే ఏమర్థం, ఆ ఆసనంపై కూర్చునే వ్యక్తి అప్పటికి ఒక సింహాన్ని ఎదిరించి చంపుండాలి. అలా చంపి నేను రాజ్యాన్ని రక్షించగలను అని తన బలాన్ని నిరూపించుకొని ఉండాలి. అది సంప్రదాయం. నెల్లూరికి విక్రమసింహపురం అనే పేరు ఎందుకు వచ్చిందండి? విక్రమసింహపురం ప్రాచీన చరిత్ర చూస్తే ఆ ఊరి పేరు నెల్లూరు కాదు, విక్రమసింహపురం. ఎందుకు విక్రమసింహపురం అనే పేరు వచ్చిందంటే, ఉత్తర భారతదేశం నుంచి కూడా అక్కడ పెంచలకోన అడవుల్లో సింహాలు ఎక్కువ ఉండేయంట ఒకప్పుడు. పెంచలకోన అడవులు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. ఆ అడవులో సింహాలు ఎక్కువ ఉండే, పులులు సింహాలు క్రూరము గారు. సింహాలు చంపడానికి అక్కడికి వచ్చేవాళ్ళంట. విడిది చేసి కొన్నాళ్ళు సింహాన్ని చంపి ఆనవాళ్ళు తీసుకుని చూపిస్తే నువ్వు అర్హుడు రాజ్యానికి అనేసి. కొన్నాళ్ళకు సింహాలు దొరకలేదు చంపడానికి. అటువంటప్పుడు వన్యవరాహాన్ని చంపినా చాలు నియమం మార్చుకున్నారు మన దేశంలో. అంటే అడవి పందిని చంపితే చాలండి. అది రాజపుత్రుల యొక్క సంప్రదాయంలో వచ్చింది. రాణా ప్రతాప్ సింగ్ వీళ్ళంతా. శివాజీ మహారాజ్ సింహాన్ని చంపాడట ఆయన రాజ్యానికి రాకముందు. ఇలాంటి చరిత్రలు ఉన్నాయి. అప్పటికి రాముడు అటువంటి సింహం ఏమైనా చంపినాడా? అక్కర్లేదు. కొన్ని వేల సింహాల బలం కలిగినటువంటి తాటకిని చంపాడు, సుబాహుని చంపాడు, విశ్వామిత్ర యజ్ఞ సంరక్షణ చేశాడు. 12 ఏడుల నాటి బాణ మసురి ప్రాణంబు ఘోణంబుగా చదియన్ వాపినటే.
మహానట మహాచాపం బనూణంబుగా చదురు దూసెనటే, ధనుర్భంగమే చేశాడు. అటువంటి వాడి ఇంక బలం నిరూపించుకోవాలా? త్రిలోక రాజ్య పదవి సామ్రాజ్యమర్పించునట్టిది కాక ఈ ఒక కోశలంబునకు రేడే ఇంత ఊహించుటో. శివధనుర్భంగం కూడా చేసి తన భుజబల పరాక్రమాన్ని జగద్విదితం చేసినటువంటి ఈ మహానుభావుడు శ్రీరామునికి మళ్ళీ పోయి ఒక సింహాన్ని చంపే పని పెట్టడం, అది ఆయనకి ఏదో వాములు తిన్నవాడికి గడ్డి వాములే తిన్నవాడికి ఏదో చెత్త ఇచ్చినట్టు ఉంటుంది. ఇది సముచితం కాదు, అక్కర్లేదు. ఏకగ్రీవంగా అందరూ నానావేద శిఖ రహస్సమయ నిష్ణాతుండు శ్రీరాముడవు, నానా స్వాదు వచస్సుధా సమయ నిష్ణాతుండు శ్రీరాముడవు, తానై రాముడు అజ అంబరీష రఘు మాంధాత్రాది రాజన్య తేజో నిర్ణీత నృపాల భావమతి సంశుద్ధుండు అవిద్ధాత్ముడు. రాముడు అలనాటి మనువు, ఇక్ష్వాకువు, దిలీపుడు, రఘువు, మాంధాత, అజమహారాజు ఈ మహాచక్రవర్తులకు నిజమైనటువంటి వారసత్వాన్ని మహత్వాన్ని సంక్రమింప చేసుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి ఇంకా వేరే ఆలోచించాల్సిన పనే లేదు మహారాజా, ఆయన తప్పకుండా యువరాజ్య పట్టాభిషేకం చేయవలసిందే అని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు. అందరూ రాముని గుణగణాలు పొగుడుతూ ఉంటే నానావేద శిఖారహస్యమయ నిష్ణాతుండు శ్రీరాముడు, నానా స్వాదు వచ సుధాసమయ నిష్ణాతుండు శ్రీరాముడు, మరి ఆ చక్రవర్తులకు వారసుడు, తాటకా ప్రాణహరణం చేశాడు, యాగ సంరక్షణం చేశాడు, ఇన్ని వర్ణిస్తున్నారు అక్కడ అందరూ సామంతులు అంతా కూడా. దశరథ మహారాజు గారికి ఆనంద బాష్పాలు వచ్చాయట. కుమారుని పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు అంటారు కదా. జనుల పుత్రుని కనుగొని పొగడగా ఆయనలో అంత ప్రశంసింపదగినటువంటి గుణాలు ఉన్నాయి. ఏమీ ఏదో ఇప్పుడు మనం కలియుగంలో లక్షణం ఏమిటంటే మనకు ఒక బాస్ ఉంటాడనుకోండి, వాడు పనికి రానైనా సరే బాగా పొగుడుతాం కదా, మనం పొగిడితేనే మన పనులు అవుతాయి ఆయన దగ్గర. కాబట్టి ఇటువంటివన్నీ చేస్తున్నాం ఇప్పుడు మనం. కాబట్టి పరమాత్మను పొగడ్డం స్తోత్రం చేయడం అది ఎంతో మనకు ఆనందాన్ని ఇస్తుంది. పరమాత్మ కూడా మన ఎడల ప్రసన్నుడవుతాడు. అలా రాముణ్ణి వాళ్ళు కీర్తిస్తుంటే భూపతి కంటికోసలను పోల్చిన చిన్నరి మోదభాష్ప బిందువు పరి దృశ్యమాన కలితోజ్వల రత్నమణి ప్రదీపికా శ్రీ పరిణద్ధమై వెలువరించెను భూపతి గుండెలోన రత్నాపణవద్ధగద్ధగతమైన మహోజ్వల కాంతులెల్లను. రాముని గుణగణాలన్నీ, రాముని సద్గుణాలన్నీ దశరథ మహారాజు గారి అంతరంగము అనే ఒక రత్న పేటికలో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయట వచ్చేస్తున్నాయి అన్నట్టుంది ఆయన ఆనంద భాష్పాలు. రత్నాపణవద్ధగద్ధగితమైన మహోజ్వల కాంతులై బయట వస్తున్నాయి ఇప్పుడు ఆ కన్నీళ్ళ రూపంలో. పారిషద హృత్పయోరాశి పరమశయ్య సుఖశయానునకు మధుసూదనునకు ధృతకృశమాతృండు రాజు, ధృతకృతాంజలి కృశమాతృండు రాజు ఉడిగిపోయే ప్రత్యుక్తి నవోక్తి లేక, సమాధానం ఏమీ చెప్పలేక ఆ రాజుగారు ఎంత ప్రజల్లో ఎంత గొప్ప పేరుందా రామునికి, ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. వశిష్ఠాది మహర్షులు ఉన్నారు ఆ సమక్షంలో. వశిష్ఠ మహర్షి రేపే బాగుంది లగ్నం కూడా, ఎక్కువ ఆలస్యం కూడా చేయాల్సిన అవసరం లేదు, తగిన సంభారాలన్నీ సమకూర్చడం పెద్ద సమయం మనకి ఇబ్బంది లేదు, అవన్నీ సమకూర్చుకునే అవకాశం ఉందండి వశిష్ఠులు వారు చెప్తున్నారు. మరి రామునికి ఈ సంగతి చెప్పాలి కదండి. రాముణ్ణి పిలిపించారు ఆస్థానానికి దశరథ మహారాజు గారు. సుమంత్రుడు మొదలైన మంత్రులంతా ఉన్నారు. వాళ్ళంతా చెప్పారు, రామా ఇంకా నాన్నగారు చాలా కాలం పెద్దవారు అయిపోయారు, ఆయన రాజ్యం చేయడం సముచితం కాదు, మీరు ఆయనకి విశ్రాంతి కల్పించాలయ్యా. మీరు మీ బలపరాక్రమాలని జగద్విదితం చేశారు, యాగ సంరక్షణంతో, ధనుర్భంగంతో, తాటకా ప్రాణహరణంతో జగద్విదితం అయిపోయింది. ఇంకా మీకు ఆ శక్తి ఉంది. ఈ అయోధ్యానగర సామ్రాజ్యాన్ని, ఈ కోసల సామ్రాజ్యాన్ని, ఈ చతుస్సముద్ర పరిష్ట భూమండలాన్ని కూడా మొత్తం రక్షించే శక్తి మీకుంది. మీరిక యవరాజ్య పట్టాభిషేకానికి అంగీకరించాలని అందరూ ఒత్తిడి చేస్తారంటే రాముడు కాస్త అందరూ చెప్తూ ఉంటే ఇంకా కాదనలేడు కదా. దశరథ మహారాజు గారు చెప్పారు, ఊరువు తీసుకో అనువునొప్పని ఈ ధరణీ తలంబు నీ సారభుజాస్థలంబున ప్రసన్నత తల్పము
శ్రవణాంబుద శ్రీ రుచిరాకృతిని సవదరింపుము చల్లని వాన శౌర్య రేఖారయ నిర్జితాసుర నికాయ విశాల ధరిత్రి నిలుమా. రామా, ఇంక నువ్వు లోకాన్ని పరిపాలించిన సమయం వచ్చింది, నువ్వు పరిపాలించాలి. మహర్షుల మాట కాదనకు, నా మాట కాదనకు, నానా దేశాగత సామంతుల వాళ్ళ మాట కాదనకు అన్నాడు. ఇంతమంది చెప్తూ ఉంటే ఏమంటాడు? అలాగే నాన్నగారు అన్నాడు. వెంటనే దశరథ మహారాజు గారు చెప్పారట, ఈ వార్తను ముందు ఎవరికి చెప్తావు? ఎవరికి చెప్పమంటారు చెప్పండి? చిట్టి తల్లితోడ సీతమ్మతోడ. చిట్టి తల్లి సీతమ్మకు వెళ్ళి ఈ వార్త చెప్పి, నీవు ఆచరింపు తీవ్రమైన తపము వ్రతము ముగ్గురు తల్లులకును మ్రొక్కి ఆశీర్వాదములను పొందుమయ్యా ముద్దుబిడ్డ చెప్పాడు. ముందు సీతమ్మకు చెప్పు, యవరాజ్య పట్టాభిషేకంలో నువ్వు కూర్చుంటే నీ పక్కన ఆ తల్లి కూర్చోవాలి. అందుకోలం కొన్ని ప్రత్యేక వ్రతాలు, మౌన వ్రతాలు చేయాలి ఆ తల్లి. ఇవన్నీ మీ అమ్మగారికి తెలుసు, కౌసల్యాదేవికి. ఆమెతో చెప్పి చేయించు. తర్వాత మీ ముగ్గురు తరువులకు కూడా మ్రొక్కి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకో అని చెప్పాడు. రాముడు అక్కడి నుంచి బయలుదేరాడండి. సీతాదేవి ఎక్కడుంది? కౌసల్య అమ్మ దగ్గరే ఉంది. అమ్మ దగ్గరికే వెళ్ళాడు. ముందు అమ్మకు చెప్పాడు. అమ్మకు చెప్తే సీత పక్కన చెప్పినట్టే కదా. అమ్మ రేపును నాకు భూమి తానై యవ్వరాజ్యాభిషేకం మంచాడెను, ఎల్లయ్యను ప్రకృతి వర్గంబును తదంగీకృతిని సమ్మోదంబును చూపే జానకి ఇష్టాదీప్తి మౌన వ్రతాఢ్యంబును సద్వ్రతపాడి ఏలవలే నీవై ఆమె చేయింపుమా. నాన్నగారు చెప్పారమ్మా, వశిష్ఠాది మహర్షులు చెప్పారు. నేను కొంతకాలం ఆగుదాం అనుకున్నాను, కానీ అందరూ ముక్తకంఠంగా చెప్తూ ఉంటే కాదనలేకపోయాను. రేపే యవ్వరాజ్య పట్టాభిషేకం అంటున్నారు. మరి సీతాదేవి కొన్ని వ్రతాలు చేయాలి కదా, అవన్నీ ఇంతకుముందే నువ్వు పట్టపురాణిగా అన్నీ ఆచరించిన అనుభవం ఉంది కాబట్టి అవన్నీ సీత దగ్గర చేయించు అని చెప్తూ ఉన్నాడు. కౌసల్యాదేవి పులకించింది. ఈ వార్త వినడం ఎంత ఆనందంగా ఉంది నాయన. 24 ఏండ్లుగా ఇదెప్పుడటంచు కన్నులను తెరచి ప్రతీక్ష చేయుదుగదే జగదేక ధనుష్కళానిధి. నా 24 ఏళ్ళు అనమాట అప్పుడు రాముని వయస్సు. ఇన్నేళ్లుగా నేను ఎప్పుడు నా బిడ్డ పట్టాభిషేకం ఎదురు చూస్తున్నాను నాయన. ఈనాటికి ఆశ తీరుతూ ఉందా? విరిచిన వెండి కొండ దొర వింటిని కానీ చూడలేదు. నీవు అత్యద్భుతమైనటువంటి బలపరాక్రమంతో ఆ శివధనుర్భంగం చేశావని మహర్షులు అందరూ చెప్పుకుంటుండా విని పరవశించాను. కానీ నేను ఆ దృశ్యం చూడలేదు. పక్కనే సీతమ్మ వారు ఉన్నారు. అంత బల ప్రదర్శన ఏం చేయలేదు. నన్ను చూస్తూ ఎక్కుతున్నది ఇరిగిపోయిందని అనుకుంటుంది మన తల్లి మనస్సులో. అంటే ఆయనకి అది లెక్కే లేదు. ఇది విన్నాను కానీ అంతకంటే ఆనందం ఇప్పుడు పొందబోతున్నాను. కాబట్టి అది ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాను నాయన. నువ్వు చెప్పినట్టే నువ్వు ముందు దివ్యమంగళ స్నానం చేయాలి, ఆ తర్వాత సీతాదేవి స్నానం చేయాలి. ఇద్దరు ఒకేసారి చేయకూడదు. ఆ నియమాలని చెప్పింది ఆ తల్లి. సరే, ఆ ఏర్పాట్లు చేయమా, మిగిలిన తల్లులకు కూడా నేను చెప్పేసి ఈ వార్త వస్తాను అంటే. రాచనగర్ ఎలా ఉంటుందంటే అందరూ ఏం పక్క ఇండ్లులాగా ఉండవు. ఒక పట్టపురాణి అంతఃపురం ఒక పక్క ఉంటే ఇంకెక్కడో ఉంటుంది ఇంకొక ఇల్లు. కాబట్టి రథంలో వెళ్తారు. ద్వాపరయుగంలో వర్ణనలు, భాగవతంలో వర్ణనలుగానే విని చూస్తే నారదుడు పారిజాత పుష్పం తీసుకొచ్చి రుక్మిణి అమ్మవారికి ఇచ్చాడు. పచ్చివేలకాయ గొంతులో పడిపోయింది కృష్ణుడికి, ఎవరికి ఇవ్వాలని. పాపం అక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా రుక్మిణి అమ్మవారికే ఇచ్చాడు. వార్త మోసారు సత్యభామకి. ఆమె కోపం వచ్చింది. ఇంక వెళ్ళి ఆమెను ఓదార్చాలి. అక్కడి నుంచి రథంలో పోయినాడట ఆయన. అంటే అంత దూరం ఉంది రుక్మిణి అంతఃపురానికి, సత్యభామ అంతఃపురానికి. అలా ఉంటుంది. కాబట్టి రథం రమయ్యి పనులు మధ్యలో కొంచెం సమయం అది ఉంటుంది కదా. ఆ సమయంలో ఏం జరుగుతూ ఉంది, ఈ వార్త తెలిసిపోతుంది కదా అందరికీ. రాముడు చెప్పకపోయినా కానీ ఈ మహర్షులు అందరూ బాగా అంతఃపురం అంతా ప్రాకిపోయింది. కైకేయి అంతఃపురంలో కూడా అందరికీ తెలిసింది. అందరూ సంతోషిస్తున్నారు. కైకేయికి ఆమె బంధువే ఒక ఆమె దాసి, పరిచారిక మందర. ఆమె వెళ్ళింది. సంతోషిస్తున్నామమ్మా, ఏమి సంతోషం ఇది,
ఒకదాయాదియ నిప్పుతో సమము పై నూహింపుమా నీ కుమారకుడు ఆసన్నత గల్గు వారసుడు. ఇక రాముండు అసుక్సర్వ బిందుక వైశ్వానరమూర్తి. రాముడు ఎటువంటి వాడంటే నివురుగప్పిన నిప్పు, తెలియదు, పైకి బూడిదనుకుంటాం, లోపల అగ్గి ఉంటుంది. తోడు కలడా తోడు గ్రధనుండు పాయక సౌమిత్రి. జాగ్రత్తగా చిన్నతనం నుంచి రాముడు తీసుకున్న జాగ్రత్త ఏమిటంటే లక్ష్మణుని బాగా తన దగ్గర కలుపుకున్నాడు. ఇద్దరు కదా అన్నదమ్ముల వాళ్ళు. లక్ష్మణుడు ఉంటే ఇంకా శత్రుఘ్నుడు ఉన్నట్టే. కాబట్టి భరతుడు ఏకాకి అయిపోయాడు. ఆమె మాటలు చాలా జాగ్రత్తగా, దుర్మార్గం బోధించాలంటే ఇలాగే ఉంటాయండి. తదీదృశంబులు త్వదూహ ప్రాంత భద్రంబులున్. నీ ఊహలలో భద్రంగా ఒక ఆలోచన నేను చెప్తున్నాను, నా మాట విను, చెడిపోతావు. లేకపోతే నిజంగా నీ కుమారుడు రాజు అయితే మంచిది, కానీ రాముడు రాజు అయితే మనకు ఒరిగేది ఏముందమ్మా? రాముడిని ఎందుకు రాజు కానివ్వాలి మనము? పైగా మహారాజు గారికి నువ్వంటే ఎంత ఇష్టము, కైకేయి అంటే, నీ మాట దాటాడు అని చెప్తూ ఉంటే కోపం వచ్చింది కైకేయి ముందు. ఎందుకంటే రాముడంటే కౌసల్య కంటే కైకేయికి అభిమానం, ఆ వాత్సల్యం ఎక్కువ. నవనీతంబున కంటే మెత్తనయి సంధ్యా చంద్రరేఖా సముద్భవ చాంద్రీ సుకుమారము యద పరీపాకంబు శ్రీరామచంద్రమూర్తి విలాసామృతమూర్తి వాని ఎడ మాత్సర్యంబు వాటించు నీ చివురాకున్ పదునైన గుండెలకు. ఇదేమిటే మందరా నువ్వు చెప్పే మాటలు? అది నీ నాలుక కత్తె, అది ఏమిటది? ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. శ్రీరామచంద్రుడు అంటే ఎవడనుకున్నావు నువ్వు? ఎంత సుకుమారుడు, ఎంత మంచి బిడ్డ, ఎంత ముగ్ధ మనోహరుడు, నాకు ఆ బిడ్డ అంటే ఎంత వాత్సల్యము. అటువంటి వాడిని రాజు అవుతున్నారంటే మనం చూసి పులకించాలి. కానీ ఏం మాటలు ఇవి? ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తాను, జాగ్రత్త అన్నది. మందర దుఃఖంతో ఏడ్చింది. నా కోసం చెప్తున్నానమ్మా, నేను ఎవరి కోసం చెప్తున్నాను అంటే, నా కోసమైనా మరొకరి కోసమైనా రాముడంటే ఏమనుకుంటున్నావు నువ్వు? మాండవి కన్న జానకీయ మన్నన చేయుచు నుండు నన్ను. నా కోడలు భరతుని భార్య మాండవి కంటే కూడా సీతే వచ్చి సేవ చేస్తుంది నాకు. బిడ్డ రాముండును కూడా అట్లే తగు పూజల తన్పును. రాముడు కూడా నిద్రలేస్తూ నా దగ్గరికి వస్తాడు, వాళ్ళమ్మ దగ్గరికి పోడు. దాని మాట అట్లుండగా నిమ్ము. రాముడు ఒక యోగి. వశిష్ఠాది మహర్షులు ఏం చెప్తున్నారు? ఆస్థానానికి వచ్చే ఇతర మహర్షులు అరణ్యాల నుంచి వస్తుంటారు కదా రాజుగారి కొలువుకు, వాళ్ళంతా ఏం చెప్తున్నారు? రాముడు ఒక యోగి, ఆయన ఒక యోగి పొంగవుడు, యోగీశ్వరేశ్వరుడు, పరమాత్మ. దానికై అవతరించిన అవతారమూర్తి సుమ్ము మందర. దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు అవతరించినటువంటి భగవంతుడిని అందరూ వర్ణిస్తూ ఉంటే ఇదేమిటి తప్పు కదా నువ్వు అలా చెప్పడం అన్నది. అప్పుడు మందర చెప్తుంది, అనగా మందర యోగి అయిన ఎడ ఎలా రాజ్యకాంక్షలు. నిజంగా నువ్వు చెప్పినట్టు రాముడు యోగి అయితే రాజ్యకాంక్ష ఎందుకమ్మా ఆయనకి? యోగులు ఎక్కడుండాలి? అరణ్యాల్లో ఉండాలి. మహాధనుజోగ్రంగా పతంగుడైనను అయోధ్యా వీధులందుండిరో ధనుజులు రాముని చేత చంపబడగా తా వచ్చి పైపైన నవ్విన మాత్రాన భ్రమింతుమేవిటికి చెప్తూ ఉంది. అమ్మా, ఇదంతా వశిష్ఠాదులు ఒక పద్ధతి ప్రకారం అలా నిన్ను మాటలతో మభ్యపెడుతున్నారమ్మా. అయోధ్యానగర వీధుల్లో రాక్షసులు కూడా లేరే చంపడానికి. ఆయన యోగి అయితే ఎక్కడెందుకు ఉండాలి? ఎక్కడో పోయి ఉండాలి కానీ అంటే మళ్ళీ కోపం వచ్చింది. నేను చెప్పే కొందికి తిరిగి ఎందుకు అలా చెప్తావు నువ్వు? ఓసి ఇదేమి చిత్రమే విచిత్రోదంత వాచాల సర్వాసు ప్రాంగణ ముగ్ధ దీపిక గదే ఆ బిడ్డ శ్రీరాముడు. ఆశా సంపాదకుడెల్ల జీవులకు దీక్షాధర్మ పారంపర్య వ్యాసంగుండు అతడుండు రాజైన యగ్గా నీకును నాకును. రాముడు రాజైతే నీకు వచ్చిన కష్టమేమి, నాకు వచ్చిన కష్టమేమి? ఇంకా మనకు ఆనందం కదా. భరతుడు రాజై నాకును ఒరిగించడిదేమి, రాముడు ఒరగించనిదేమి. రమా సర్వస్యాసుడు నరోత్తముని రాము చూచినం చాలుగదే. నేను కూడా ఎప్పుడెప్పుడు ఆ సింహాసనంపై రాముడిని చూడాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటే నువ్వు నాకు దుర్బోధ చేస్తావా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కసురుకున్నది. నేను వెళ్ళిపోతానులేమ్మా,
అయితే వెళ్ళాక ముందు దయచేసి నాతో ఒక్కసారి రా, చేయబట్టి ఒకసారి అట్లా రామ్మ, వరండాలోకి రామ్మ ఒక్కసారి అన్నది. సరే బంధువు కూడా కదా అని వరండాలోకి వెళ్ళింది. దూరంగా కౌసల్యాదేవి అంతఃపురం కనిపిస్తూ ఉంది. చూసావా అక్కడ సంరంభము? కౌసల్యా గృహసీమలందున అలంకారంబులు ఆనందరేఖా సంపాదిత హాస్య లాస్య రచన కాంతాకృతి ప్రస్ఫుర దాసీ దాసజనంబులు బహుళ గోదానాదిక స్వీకృతులు వ్యాసక్త ద్విజ మంత్రవర్గ నినద ప్రారంభములు చెల్లెడు. ఎంత కోలాహలంగా ఉంది అక్కడ కౌసల్యదేవి అంతఃపురంలో. అప్పుడే వేదంగా పారంగతులైన పండితులు బ్రాహ్మణోత్తములు వచ్చేశారు. గోదానాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రాజమాతగా పోయి ఆమె కూర్చోవాలి ఆస్థానంలో. రాజుగారు పట్టాభిషేకం రాజమాత గౌరవం వస్తుందని ఆమెకు. ఆ రాజమాతగా అర్హత సంపాదించడానికి ముందు ఇప్పుడు రాజపత్ని, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా రాజమాత కాబోతూ ఉంది ఆమె. రాజమాత కావడానికి ఏం చేయాలి? ఇన్ని గోదానాలు చేయాలని నియమాలు ఉన్నాయి. మరి అవన్నీ జరుగుతున్నాయి అక్కడ. చూసావా? కౌసల్య అలంకారాలు, ప్రత్యేక అలంకారాలు జరుగుతాయి ఆ గృహానికి. ఆనందరేఖ సంపాదిత హాస్య లాస్య రచన కాంతాకృతి ప్రస్ఫుర దాసీ దాస జనంబులు. ఎంతమంది దాసీ జనాలు గుంపులుగా ఉన్నారు చూడు అక్కడ. ఇక్కడ మన దగ్గర ఎవడున్నాడు? ఇంట్లో ఎవడు లేడు, నేను నువ్వు తప్ప చెప్తూ ఉంది. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఆమె రాజమాత రేపటి నుంచి. నువ్వు రాజమాత కాదు, రాజపత్నివి కూడా కాదు. దిగేస్తున్నాడు దశరథ మహారాజు గారు పదవి. ఇంతవరకు మహారాజు గారు పదవిలో ఉన్నారు కాబట్టి నువ్వేం చెప్పినా వేదవాక్య అయింది. ఇప్పుడు కాదు. ఇంకా అప్పుడు కైక మనసు మారిందండి. సామెతే ఉంది కదా, అత్తగారు తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకని. అలాంటి సామెత పనిచేసింది అక్కడ. అరే అవునవును, భరతుడు రాజు అయితే నేను కదా రాజమాత అవుతాను, కౌసల్య రాజమాత అయితే నేను సహించలేను. పట్టపురాణిగా ఉన్నందుకే సరే రాజుగారు ఇటు నా మాట వింటున్నారు కదా, ఎవరు పట్టపురాణి అయితే మనకేమని సర్దుకున్నాను. కానీ మందర చెప్పడం కూడా మన మేలు కోరే కదా అని అక్కడ తల్లి మనస్సు మారింది. మనస్సు మారి కోపగృహం ప్రవేశించింది. ద్వాపరయుగంలో కోపగృహం ప్రవేశించింది సత్యభామ. త్రేతాయుగంలో కోపగృహం ప్రవేశించింది కైకేయి. మరి ఈ ఏర్పాట్లేమో జరుగుతూ ఉన్నాయి. ఆమె వెళ్ళి కోపగృహంలో శయనించింది. దశరథ మహారాజు గారికి కబురు పోయింది, కైకేయి కోపగృహానికి వెళ్ళింది అని. ఆయన ఏమనుకున్నాడంటే, రాముని పట్టాభిషేక వార్త ఎవరన్నా చెప్పారా? ఆ వార్త తెలుసుంటే పోదే కైకేయి. ఏదో ఆ వార్త తెలియనట్టుగా ఉంది, ఇంకా నేనే స్వయంగా వెళ్ళి చెప్తాను అని పాపమైన అమాయకుడు వచ్చాడు. ఆమె ముసుగుదాన్ని పనుకోరుంది కోపగృహంలో. తరుణీ పీన మృదూరు భారమున హస్తస్పర్శ గావించి శిరమును స్పర్శను చేసి ఓసి మదిరాక్షి వారము గ్రేఖికా స్ఫురణంబైన లేని వాన ఇది ఏ చోద్యంబు నీనా హృదంతర చంద్రామృతవర్తి రాముని శుభోద్యన్ మంజురోషస్సునన్. పలకరించాడు. కైక, రేపు ఉషకాలం సమీపిస్తే ఎంత సుముహూర్తం, ఎంత మంచి రోజు రేపు నీకు నాకు. రామునికి పట్టాభిషేకం సంకల్పించాం కదా. ఆకాశం మేఘావృతం కాకుండా హఠాత్తుగా వర్షం వచ్చినట్టుంది, నువ్వు అరగడం, కోపగించుకోవడం. అసలు ఏమిటి కారణం నీ కోపానికి అని అనునయించి అడిగాడు. అప్పటికే మందర బాగా బోధించి ఉంది కదా, ఏమేమి అడగాలో ఎట్లా ఉండాలో అంతా మందర బాగా రిహార్సల్స్ చేయించే పంపించింది ఈమెని. శంబరుడు అనే రాక్షసుని ఒకప్పుడు సంహరించినప్పుడు కైక యుద్ధంలో తోడ్పడింది దశరథ మహారాజు గారికి. ఆ యుద్ధంలో కైకేయి కూడా యుద్ధ విద్యను ప్రదర్శించి ఆయుధ ప్రయోగం చేసి ఆ శంబరుడనే రాక్షసుని సంహారానికి కారణభూతమైంది. అప్పుడు ఆమె యొక్క ఆ పరాక్రమానికి మెచ్చి 2 వరాలు ఇచ్చాడు రాజు, దశరథ మహారాజు. అవి సమయం వచ్చినప్పుడు కోరుకుంటానని చెప్పింది ఆమె. మందర ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పుడు కోరుకో. ఆ 2 వరాలు కూడా ఏం కోరాలో చెప్పింది. అవి మనసులో పెట్టుకొని పండుకోరుంది ఆమె. ఆ మర్మం తెలియలేదు పాపం ఈ మహానుభావునికి. అనునయించాడు.
ఆమె అడిగింది, శంబరుడనే రాక్షస సంహారం చేసినప్పుడు మీరు నాకు 2 వరాలు ఇచ్చారు, గుర్తుందా? ఇచ్చాను, ఎప్పుడైనా ఇస్తానని చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇస్తాను, కోరుకో, తొందరగా కోరుకో, అక్కడ చాలా పనులు ఉన్నాయి, వెళ్ళి అంటే. మళ్ళీ మీరు అంటారు కానీ మాట మీద ఉంటారని నాకు నమ్మకం లేదు. అలా ఎందుకు అనుకుంటావు? తప్పకుండా మాట పైన ఉంటాను, చెప్పిన వాగ్దానం ఎందుకు మరుస్తాను అని. మరి నిజంగా విన్న తర్వాత మీకు ఆత్మస్థైర్యంతో అవి ఇస్తారా నాకు? ఎందుకు పరీక్షిస్తావు మాటి మాటికి? ఏ పసికూన మా కులము నేరడి చిన్నరి వెలుగు రాముడు ఆ పాపన మీద ఒట్టిడిదా ప్రాతవరంబులు నాదు ప్రాణరేఖ పరమావధించిన గండర కత్తెరలైన ఇచ్చదన్ కోపన కైక రాఘవుల కోకకు మచ్చలు చెప్పకుండగన్. రాఘవు నేను రఘువంశానికి చెందినవాడిని గుర్తుపెట్టుకో, ఇక్ష్వాకు వంశం చెందినవాడిని గుర్తుపెట్టుకో. ఎవరికైతే రేపు పట్టాభిషేకం చేసి ముచ్చట తీర్చుకోవాలని చూస్తున్నానో, నా వాత్సల్యానికి నీ వాత్సల్యానికి పాత్రుడైనటువంటి ముద్దు బిడ్డ ఎవరైతే ఉన్నారో మనకు, ఆ రాముని సాక్షిగా చెప్తున్నాను, నీకు ఆ వరాలు ఇస్తానన్నాడు. అందుకే కదా ఆ సాక్ష్యం పెట్టడం అనేది ఆమెకు చాలా గొప్ప బలం. అంటూనే వెంటనే పంచభూతములారా ఆలకించండి. ఓహో మార్తండ ముఖాఖిలామిర చము ఓ భూత సంతానమా మీ సాకిరి భావములు వినుడు భూమి భర్త ఈదృక్ ప్రతిజ్ఞ మోహావిర పారవస్య విహవాఢ్యాత్మంబుతో పల్కెడిన్. వింటున్నారా పంచభూతములారా? ఈ భూభర్త, ఈ క్ష్మానాథుడు, ఈ చక్రవర్తి పలికిన పలుకులన్నీ కూడా పంచభూతములే సాక్షి, సూర్యుడే సాక్షి, ఈ వంశానికి మూలపురుషుడైనటువంటి సూర్యభగవానుడే సాక్షి. సూర్యభగవానుడు అంటే అన్ని వెలుగు మండలాలకు ఆయన నాయకుడు, జ్యోతిర్మండలాలకంతా కూడా. అటువంటి జ్యోతిర్మండలాలకు సాక్షిభూతుడైనటువంటి పరమాత్మ ఈ వంశానికి మూలపురుషుడు. వారంతా వింటూ ఉండగా మీరు చెప్పారు ఆ మాట, నాకు అడగచ్చా అన్నది. అడుగు, ఆలస్యం ఎందుకు అన్నాడు. చెప్పింది, కౌసల్యాసుతుడైన రాముని అభిషేకం బాపి. అక్కడ నాకు రాముడంటే కౌసల్యాసుతుడుగానే గుర్తున్నాడు కానీ రాముడుగా కాదు. అంతవరకు రాముడు నా బిడ్డ అంటూ ఉన్న తల్లి ఇప్పుడు నా కుమారుడే రాజు కావాలనుకుంటుంది. స్వార్థం చూసారా? కౌసల్యాసుతుడైన రాముని అభిషేకం బాపి ఆతండు వన్యాసీమన్ 14 వత్సరములుండన్ పంపగా ఒక్కడున్ క్ష్మా సర్వస్వము నా సుతుండు భరతున్ ప్రాపించుటొక్కండు నా ఆశలు 2 సత్ప్రమాణములు పాల్యంబుల్ ధరాపాలు చే. మీరు ఓ అని చెప్పారు కదా, చెప్పు అని చెప్తున్నాను. నా 2 వరాలు రాముణ్ణే సాక్షి పెట్టారు మీరు. ఆ సాక్షిభూతుడు మీ వంశానికి మూలపురుషుడు సూర్యభగవానుడే, పంచభూతములే, ఇవి నా వరాలు అని చెప్పింది. ఎంత భయంకరమైన వరాలండి! ఆ చెప్పడం కూడా ఆ తల్లి చూడండి. కౌసల్యాసుతుడైన రాముని అభిషేకం బాపి, అభిషేకం అంతా కూడా జాంతానాయి, అంత ఏదో రేపే చేస్తానంటుండవు, అంత కుదరదు. ఆతండు వన్యాసీమన్ 14 వత్సరములుండ్రన్ పంపగా 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలి రాముడు, ఇక్కడ ఉండకూడదు. ఈ చతుస్సముద్ర పరివేష్ట సువిశాల భూమండలం అంతా కూడా నా కుమారుడు భరతునికి దక్కాలి. క్ష్మా సర్వస్వము నా సుతుండు భరతుని ప్రాపించుటొక్కండు, ఈ 2 నా వరాలు నెరవేర్చండి అన్నది. తట్టు వినలేకపోయాడు ఆయన. పచ్చని చెట్టుపై పిడుగుబడ్డ విధంబున కుప్పకూలి రాజు అచ్చెరువున్ భయంబు హృదయంబునయం అసమాన వాయుచ్చలిత ప్రసారిత రయోద్ధతి రేగుచు స్మృత్యుచ్చ మనీషరున్ స్మృతి కృతులు వసజాతులు లేక రాయి అయి నిశ్చేష్టుడైపోయాడు, శిలాసదృశుడైపోయాడు. తల గట్టిగా చెవులు మూసుకొని కింద పడిపోయాడు ఆయన మూర్ఛల్లి. మళ్ళా నీళ్లు చల్లి శయ్యపై పరుండబెట్టింది. కైకేయ పరిచారకులను పిలిపించి వాళ్ళ సహాయంతో పెట్టింది. నీళ్లు చల్లేసరికి కొద్దిగా తెప్పరిల్లాడు, లేచాడు. ఏమిటి వరాలు? నీ బిడ్డగాడా రాముడు? ఎందుకు అడుగుతున్నావు ఈ వరాలని? సవతులు లోకమునందు లేరటవి, ఈ ఛాయన్ ప్రతీకార కైతవ రక్షస్సులుగానే ఉండరు. ప్రమాదమైన ఈ ఊహ, ఈ తెవులు ఏ రీతిని పుట్టే నీమది నిషాది. నువ్వు క్షత్రియ కాంతవా నిషాదకాంతవా? నిషాదకాంతలంటే వేటగాళ్ళు. వేటగాడికి దయ ఉండదు, వేటగాడి భార్యకు దయ ఉండదు.
ఏ మృగాన్ని చంపి మాంసం తెస్తాడు నా భర్త అని చూస్తూ ఉంటుంది ఆమె. అంటే నా భర్త ఎంతమంది చంపితే అంత ఆనందం ఆమెకు. అది అంటున్నాడు చూసారా, నిషాది ఈ తెవులు ఎరీతిని బుట్ట నీమది నిషాది. ఎందుకు వచ్చింది ఈ ఊహ నీకు? ఇది నా తప్పే. పాము పాల్బోసి పెంచు విధానం నిన్ను ప్రొది చేసి తినయో శుద్ధా వివేకంబునన్. పాముకు పాలు పోసినట్టుగా మన వివాహమైనప్పటి నుంచి నీ అందచందాలకు ముగ్ధుడనై నీ హావభావాలకు ఆకర్షింపబడి నీకు వశుడై ప్రవర్తించానే, అది నేను చేసిన పొరపాటు. ఆ చొరవతో చనువుతో ఇంత దుర్వినియోగం చేసి వరాలు అడుగుతావా నన్ను? నీకు వరాలు ఇచ్చిన మాట నిజమే, కానీ ఇవా ఆ వరాలు? నీకేది వలయునో అది ఆకున వ్రాసిన నృపాజ్ఞ అయి చెల్లు గదా. ఈ కోపము ఈ వరములు ఆకుల పాటయ్యే హిమగతాంభోజాక్షి. ఒక్కసారి మనసులో ఆలోచించుకో, ఈ వరాలను ఉపసంహరించుకో. సముచితం కాదు. నేను దర్బారు ఆస్థానంలో మహారాజుగా కూర్చున్నప్పుడు నీకేదైనా కావాలనిపిస్తే, ఏదైనా నువ్వు చేయాలనిపించినా, నేను ఆస్థానం పూర్తయి వచ్చేలోగా కూడా కాదు, ఒక పచ్చి తామరాకు తీసుకొని గోటితో రాసి పంపిస్తుందట ఆమె, నాకు ఇది కావాలని. వెంటనే ఆమోదం. అటువంటి రీతిలో నిన్ను ఆమోదించాను కదా నేను. మరి నాకు నువ్వు ఈ విషమ పరీక్షలు పెడతావా? నువ్వు ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉంటే పూవుండోరల నిన్ను ఊచితి కదే పూబోని పున్నాగ వాటి వీటి మద వాసన వ్యవసహృట్టీకన్ నినుంజేసి మత్సేవారూపములై అనన్య వధూ స్మేరావతాతంబులో పువ్వులు నీకు అభిషేకమార్చితి కదే పుష్పందయాంతాలక అడుక్కున్నాడు. ఉద్యానవనాల్లో కైకేయి విహరిస్తూ ఉయ్యాలు ఊగుతూ ఉంటే చలికత్తెలు పరిచారికులు ఉయ్యాలు ఊపుతూ ఉంటారు కదా, ఈయన వెళ్ళి వాళ్ళని వెళ్ళిపోమంటాడట. ఈయనే ఉయ్యాలు ఊపుతాడట. నేనే ఉయ్యాలు. అలానే కాదు, నీకు పుష్పాభిషేకాలు చేశాను కూర్చోబెట్టి. నీ సౌందర్యం ఇనుమడించాలని, నీ సౌభాగ్యం ఇనుమడించాలని నువ్వు ఎన్ని చెప్తే అన్ని దానాదులు చేశాను. నీ కోరిక ఏనాడు నేను కాదనలేదు. ఆ భరోసాతో ఇంతకుముందు ఎప్పుడు నిన్ను కాదనలేదు కాబట్టి ఇప్పుడు కాదననే భరోసాతో ఇంత క్రూరమైన వరాలు కోరుతావా? దయచేసి అవి ఉపసంహరించుకోకూడదా అంటే మీరేం చెప్పారు? కోపన కైక రాఘవుల కోవకు మచ్చను చెప్పకుండగన్. ఈ రఘువంశ చక్రవర్తుల యొక్క సౌశీల్యానికి, వ్రతానికి, వాగ్దానాలకు ఏమాత్రం పొరపొచ్చని చెప్పడానికి ఎవరికి వీలు లేదు అన్నట్టుగా మాట్లాడారు మీరు. అలా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ నన్ను మార్చుకోమంటారా అని గద్దించి మాట్లాడుతూ ఉంది తప్ప ఆమెలో పశ్చాత్తాపం కనపడడం లేదు. ఆయన మళ్ళీ మూర్ఛిల్లినాడు దశరథ మహారాజు గారు చెప్పలేక. సరే నీకు ఆ వరాలు ఇస్తాననలేడు ఆయన నోటితో. మళ్ళీ మూర్ఛిల్లి కింద పడిపోతే సపర్యలు చేస్తూ ఉన్నారు. ఆ సపర్యలు చేసే సమయంలో శ్రీరామచంద్రుడు వచ్చాడు అక్కడికి. తల్లికి కూడా వార్త చెప్పాలి కదా అని వస్తే పరిస్థితి బాగలేదు అక్కడ చూస్తే. హఠాత్తుగా నాన్నగారు ఏమైనా అనారోగ్యానికి గురైపోయినారా? ఆయనకు అనారోగ్యంగా ఉంటే ఎందుకు ఈ వేడుక, ఈ పట్టాభిషేకం తొందర ఏమొచ్చింది ఇప్పుడు అని వెళ్ళి నాన్నగారి పాద సంవాహనం చేశాడు. చూస్తే అసలు రాముడు ఎప్పుడు వెళ్ళినా దశరథ మహారాజు గారికి పాదాలు తాకుతాడు. తాకిన వెంటనే పరవశించి కౌగులించుకుంటాడు ఆయన దశరథుడు. మరి ధీ పారవశ్యంబున్ బొంది కౌగులించుకొని ముద్దాడంగా నవ్వు తండ్రి ఏలమ్మ పులకల చూచుకోడు. పిన్నమ్మని అడుగుతాడమ్మా, నేను ఎప్పుడు నాన్నగారిని అట్లా స్పృశిస్తే చాలు ఆయన పరవశించిపోతుంటాడు. ఆయన పండుకోనున్నప్పుడు పోయి మొక్కినా కానీ లేచి వెంటనే దిగ్గని లేచి సంభ్రమం చూపిస్తూ ఉంటాడు. మరి ఈరోజు ఆయనలో చలనమే లేదు, ఏమిటమ్మా? ధీ పారవశ్యంబున్ బొంది కౌగులించుకుని ముద్దాడంగా నవ్వు తండ్రి ఏలమ్మ పులకలు చూచుకోడు గతమంతంగాంచనొక్కింతయు. ఏమైంది నాన్నగారికి అని అడిగాడు. కైకేయ నీకు చెప్పలేకపోతున్నాడు మీ నాన్నగారు, నేను ఇలా వరాలు కోరాను అన్నది. చెప్పింది విస్తరంగా. ఎందుకంటే నిశ్చయించుకోనుంది కదా మనసులో బాగా అంతా. అది వింటూనే రాముడి మనసులో, ముఖంలో కానీ మనసులో ఎటువంటి వికారాలు రాలేదట. వెంటనే అమ్మా అందుకు ఇంతగా నాన్నగారిని ఇబ్బంది పెట్టాలా?
తనునాళంబుల సూర్యతేజముల సంతానంబు నా ఎందుబోలెను నా తమ్ముని ఎందును గలవు తల్లి నేను నా తండ్రి మాటను పాలించు అతండు మత్పితృ కిరీటం బంది పాలించు. భరతునికి రాజ్యాభిషేకం చేయాలని నువ్వు సంకల్పించావంటే ఆ వార్త అందరికంటే విని ఆనందించే వ్యక్తి నేను. నాన్నగారికి నేను కూడా చెప్పగలను. నాన్నగారి మాట నేను పరిపాలిస్తాను, నాన్నగారి కిరీటాన్ని ధరించి తమ్ముడు పరిపాలిస్తాడు ఈ రాజ్యాన్ని. మీకు వాగ్దానం చేస్తున్నాను. నాన్నగారిని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. ఇందుకోసం మీరు కూడా పరితపించడానికి వీలు లేదు. ఎందుకు పరితపించాలి మీరు? మీకు హక్కు లేదా? మీరు కూడా రాణి. నాన్నగారు నా తల్లి కౌసల్య కంటే ఎక్కువ మీరు నాకు అని కైక పాదాలు అందుకొని ప్రదర్శనం చేశారట. కైకను నిలబెట్టి నాన్నగారికి 3 సార్లు ప్రదర్శనం చేస్తూ ఉంటే దుఃఖం వచ్చింది కైకకు. రాముడు ఎంత ప్రసన్నుడా! రారా రాఘవ జానకీ సైతుని రాజ్యాసనాసీను కన్నారంగాంచి సుఖింతునంచు జనకుండన్నన్ వనీవాటికిన్ పోరాయన్నను నిర్వికారమతి సమ్మోద ప్రసన్నాత్ముడు. అలా ఉన్నాడు ఈ రాముడు. ఇది సామాన్య మానవ లక్షణం కాదు. ఇది ప్రదర్శన. అప్పటికి దివ్యమంగళ స్నానం చేస్తున్నాడు ఆయన. దివ్యమంగళ స్నానం చేసి అలంకారాలు చేస్తున్నారు. కేశపాశాన్ని బాగా సక్రమంగా తీసుకురావడం, ఆ కిరీట ధారణకు అనుగుణంగా కేశపాసం ఎలాగా ఉండాలో దిద్ది తీర్చడం, హెయిర్ స్టైల్ అంటాం కదా మనం, అవన్నీ చేయడం అంతా చేస్తున్నాడు. ఆ అలంకారంతో వచ్చాడు ఆయన, పరిమిత అలంకారంతో అక్కడికి. ఈ విషయం తెలిసేసరికి అవన్నీ మర్చిపోయాడు. ప్రదర్శన చేస్తూ ఉంటే సపత్నీ మాత్సర్యము రామా ఎన్ని దినాలు దాశదనురా రక్షో విధంబై సపత్నీ మాత్సర్యము నేడు గుండె బ్రద్దల ఈ పండె నిండెను. మనస్సులో అనుకున్నది, రామా నీపై నాకు ద్వేషం లేదు, కానీ సపత్నీ మాత్సర్యం, నా తోడుకోడలు కౌసల్య రాజమాత కావడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ పట్టాభిషేకం నేను హర్షించలేకపోయాను. అంతేగాని అని మనస్సులో అనుకుంటూ, కానీ చెప్పలేదు పైకి. ఆ మాట చెప్తే నవ్వుతారు ఎవరన్నా పైకి చెప్తే. కౌసల్య రాజమాత కావడం ఇష్టం లేదు అందువల్ల అంటే ఏదో చెప్తా ఉంది కబుర్లు ఈమె అని తిట్టిపోస్తారు అందరూ. అందుకని పైకి చెప్పదు ఆ కారణం. ఆమె లోపల ఉంది. మందర ముందు ఎంత చెప్పినా వినలేదు కదా తల్లి. కానీ ఆ సంభ్రమం చూసేసరికి వెంటనే మనసు మార్చుకునేసింది ఆమె. తరువాత అంటే అలా ఉంటాయి ఎక్కడైనా కానీ. అవి మానవ మనస్తత్వంలో ఉన్న అంతస్తత్వం. అది కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేవి. ఇప్పుడు మనకు నన్నయాది మహాకవులు ఉండారండి. చాలామంది కవులంతా వాళ్ళ దగ్గర పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నెన్నో సిద్ధాంత వ్యాసాలు వస్తున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఉంటుంది మన దేశంలో. ఇప్పుడున్న కవులపై కూడా పరిశోధనలు జరిపించండి అని దానికి కూడా ఏదో కొన్ని ఇది ఇచ్చారు. చేస్తే ఒకరోజు హఠాత్తుగా మా ఇంటికి వచ్చారు. మీపై పరిశోధన చేయాలండి, మీరు గొప్ప పంచసహస్రావధానం చేశారు కదా, ఇలాంటి ఒక ప్రణాళిక ఉంది అంటే అది వార్తాపత్రికలో కూడా వచ్చింది ఆ వార్త. సరే మన గురించి ఏమన్నా పరిశోధన చేస్తే మంచిదే కదా, మంచి సిద్ధాంత వ్యాసం రాస్తారు, చరిత్రలో నిలబడుతుంది కదా అని 2-3 రోజుల తర్వాత హడావుడిగా మా మామగారు మా ఇంటికి వచ్చారు. మామగారు అంటే తండ్రి గారి తర్వాత ఆయనకు ప్రాధాన్యం ఉంటుంది కదా. మా శ్రీమతి గారిని పిలిచి, పేపర్లో ఇలా వచ్చిందమ్మా, ఎవరైనా ఆయన పని పరిశోధన చేస్తే ఏమన్నా అబ్బాయిలే చేయమని చెప్పు, అమ్మాయిలు మాత్రం రాకూడదు. ముందు పరిశోధన చేస్తామని వస్తారు అమ్మాయిలు అని ఏదో చెప్తా కూర్చున్నాడు ఆయన. సరే అండి, లోకంలో అంతా అలా అనుకోవద్దండి మీరు, అది మన చేతిలో ఉండదు. నా పైన పరాణ వాళ్ళు పరిశోధన చేయాలని నేను చెప్పను, నేను చెప్పకూడదు కూడా. అది విశ్వవిద్యాలయాలు నిర్ణయిస్తాయి. ఆ ప్రణాళిక మహిళా విశ్వవిద్యాలయానికి ఇచ్చినారండి, ఇవ్వడం. అది మన చేతులు లేదు కదా. ఒకరోజు మా ఇంటికి ఒక బిడ్డ వచ్చింది. నాకు నేనే తీసుకున్నాను సార్ ఆ సబ్జెక్టు, మీ గురించిన విషయాలు అంటే. ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి 1,00,000 పద్యాలు ధారణ చేసి ఇలా ఎలా చేయగలుగుతున్నారు, ఏమిటి బ్యాక్గ్రౌండు, గురువు ఎవరు, సంస్కృతం ఎక్కడ చదువుకున్నారు, ఇవన్నీ విషయాలన్నీ తీసుకొని చాలా మంచి సిద్ధాంత వ్యాసం రాసింది ఆ బిడ్డ.
ఎప్పుడైనా ఆ విషయ సేకరణ కోసం వస్తే కూర్చొని కాసేపు ఆ బిడ్డకి ఏదైనా విషయాలు చెప్పాడు, వెళ్ళిపోయేది. నాకంటే మా మిసెస్కే ఆమె చాలా ఆత్మీయురాలు అయిపోయింది. కొన్నాళ్ళకి వాళ్ళు బాగా ఒకరికొకరు మంచి స్నేహితులు అయిపోయారు. కాబట్టి ఆయా మానవ ప్రకృతులను బట్టి కూడా ఉంటుంది. అది అందరికీ అలా ఎందుకు ఉంటుంది? ఎందుకో భయపడ్డారు మా మామగారు, మా అమ్మ. ఈమె భయపడినా అర్థం ఉంది, ఆమె భయపడలేదు. ఆయన భయపడి వచ్చి ఈమెకు బోధన చేస్తుంటే ఆమె పట్టినది మన చేతిలో లేదు నాయన, అట్లా అనుకోకూడదు అంటే మంచి సిద్ధాంత వ్యాసం రాసింది. ఒక మంచి కళాశాలలో ఆమె లెక్చరర్ ఉద్యోగం సంపాదించుకున్నది. ఇప్పుడు సలక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంది ఆ బిడ్డ. అంటే అన్ని చోట్ల అలా ఉండదు. కొంతమందికి కొన్ని మానవ ప్రకృతుల్లో లోకో భిన్న రుచి అన్నట్టు ఉండొచ్చు. అప్పుడు నాకు అనిపించింది చిత్ర విచిత్రంగా, ఏమిటి ఇట్లా ఆలోచిస్తారు అని. ఇక్కడ పాపం చూడండి, కైక పరిస్థితి ఏమిటంటే రాముడంటే ఇష్టమే, కానీ ఆయన తల్లి రాజమాత గౌరవం పొందడం ఇష్టం లేదు. తాను రాజమాత కావాలి. అందుకు ఎవరిని ఎంత బాధ పెట్టినా పర్వాలేదు. రాజుగారిని బాధ పెడుతూ ఉంది, రాముణ్ణి బాధ పెడుతూ ఉంది. రాముడు అంగీకరించాడు. మరి అంగీకరించి మరి చెప్పాలి కదా, ఈ వార్త ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అని వేరే ఎవరినో పిలిచి రాజభటులను ఆజ్ఞ పంపించాడు. అన్నీ నిలిపేమని చెప్పండి అని. కైకేయితో మాట్లాడాడు, నాన్నగారికి మూర్ఛదేర్చండి ముందు. అభిషేకార్త్ర గృహీత పావన జల వ్యాకీర్ణ సంశీరుడౌ శుభమూర్తిన్ అరుదెంచునంచు చూచు వైదేహి. సీత, ఇప్పుడు నేను దివ్యమంగళ స్నానం అయిపోయింది, ఇప్పుడు సీత దివ్యమంగళ స్నానానికి వెళ్ళాలి, అది ఆపమని చెప్పి పంపించాను. ఆమెను పిలిచి ఆమెకు కూడా ఈ శుభములు 100 కంటే ఇది శుభమంచున్ నచ్చగా చెప్పి వీతభయం చేసి చనంగా అవు కదవే ఏ తత్కాలం ఉర్వంగదే. అమ్మా, నేను వెళ్ళి సీతకు కూడా ఈ సంగతి చెప్పి మరి కొంత ఆమెకు ఆ రాజ్యాసనం కంటే కూడా ఇది గొప్ప పదవి అని చెప్పి నేను అనునయించి మేము బయలుదేరే అవకాశం చూస్తాము, ఆ కొంతకాలం పర్వాలేదు కదా అన్నాడు. అలాగే సాయంత్రంలోగా బయలుదేరాలి వనవాసానికి అన్నది. ఎంత కఠినం చూడండి. తప్పకుండానమ్మా, అలాగే జరుగుతుంది. దానికేం మంచి రోజు చూసుకోవాల్సిన పని ఏమి లేదు. వనవాసానికి దానికి మంచి రోజు లేని చూసేది, ముహూర్తాలు ఏముంది అని అంటూ ఉండగా రాముని యొక్క ధ్వని వింటూ వింటూ ఆ దశరథ మహారాజు గారి శ్రవణేంద్రియంలో ప్రవేశించేసరికి కొంత జ్ఞాత కలిగి లేచి కూర్చున్నా. రాముడిని చూస్తే దుఃఖించి ఏడ్చాడు. రామా అంటే రాముడు చెప్పాడు, ఇంత ఆందోళన పడాలన్న తండ్రి గారు ఈ విషయం కోసం నన్ను పిలిచి చెప్పాలి, అంతేగాని అమ్మకి ఏ కోరిక కలిగిందో తీర్చడం మీ బాధ్యత, నా బాధ్యత. అటు ఉంటే ఇంత మంచితనం పనికిరాదు నాయన. అహం రాఘవ కైకేయ్య వరదానేన మోహిత. నేను ఈ కైకకు మాట ఇచ్చిన మాట నిజమే, వరాలు ఇస్తానని. ఇవ్వకుండా తప్పించుకోవడానికి నాకు వీలు లేదు, నా పరిస్థితి అలాగే ఉంది నిజమే. కానీ నువ్వు రాజు కావడానికి మరొక మార్గం ఉంది. ఏమిటి? రాజ్యం విరభోజ్యం. అది కూడా క్షత్రియ ధర్మమే. ఎదుటి వీరుని జయించి బంధించి రాజు కావచ్చు. అయోధ్యాయాం త్వమే ఆద్య భవరాజా నిగృహ్యమాం. నన్ను బంధించి నువ్వు రాజు అయిపో. ఈమెకు నేను వరం ఇస్తాను, వరం ఇచ్చేసింటే అనుకో. ఇచ్చినా కానీ నీవు బలాఢ్యుడు కదా, తాటకా ప్రాణహరణమే చేసి ధనుర్భంగమే చేసి నీ బలానికి ఒక ఎవడయ్యా అడ్డు ఈ లోకంలో. కాబట్టి నన్ను బంధించు. క్షత్రియ ధర్మం, అది తప్పేం లేదు. ఈయనే చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పకనే అంత పని చేసేవాళ్ళు ఉన్నారు మన దేశంలో. శుభ్రంగా వాయించేస్తారు. వెన్నుపోట్లు అంటే అవే కదా. చెప్పినా ఇక్ష్వాకులు చెప్పవలసిన మాటేనా ఇది? లోకాలోక తటీ విహార కరణాలోల యశసింహుడు అస్తోకాపాదిత పుణ్యమూర్తి మనుపుత్రుండాక్రమక్రీడమై ఏకఛత్రముగాగ భూమి వలయం బెల్లను ప్రశాసించే ఇక్ష్వాకుండు. అటువంటి ఇక్ష్వాకుడు మన వంశానికి మూలపురుషుడు. ఆయన చేసినటువంటి మహత్తర త్యాగాలకు కానీ శౌర్య పరాక్రమాలకు కానీ అన్ని లోకాలలో కీర్తించారు ఆయన్ని. అప్పటి నుంచి సూర్యవంశం యొక్క ప్రశస్తి అన్ని లోకాల్లో వ్యాపించింది. అటువంటి సూర్యవంశ ప్రశస్తికి మచ్చ తెస్తూ
నేను మిమ్మల్ని బంధించాలా? ఇది మీరు చెప్పకూడదు, నేను చేయకూడదు. మీకు నాపై అంత వాత్సల్యం ఉండొచ్చుగాక. ఆ తల్లి ఏమడిగింది? భరతుడు రాజు కావాలన్నది. సరే, ఏం చెప్పాను? సూర్యభగవానుని యొక్క కిరణముల ప్రభావము, సూర్యతేజముల యొక్క ఆ హవిస్సు, వర్చస్సు నాలో ఎంతుందో నా తమ్మునిలో కూడా అంతే ఉంది, భరతునిలో కూడా. కాబట్టి ఆయన కిరీటధారణ చేసి రేపు రాజ్య అభిషేకం చేయండి, ఈరోజు మేము బయలుదేరుతున్నాం, ఇందులో మార్పే లేదు నాన్నగారు అన్నాడు. మహోదాత్తమైనటువంటి రాముని యొక్క ఆ ఔదార్య గుణాలు చూచి రాముడు అనంత పని చేస్తాడే అని ఆ భయంతో మళ్ళీ మూర్ఛపోయినాడు ఆయన. ఇప్పుడు మూడోసారి మూర్ఛపోవడం. మొట్టమొదటి కైక వరాలు వింటూనే కింద పడిపోయాడు, మళ్ళీ రెండోసారి కింద పడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ రాముని మాటలు వింటూనే కింద పడిపోయాడు ఆయన. వశిష్ఠ మహర్షి వచ్చారు, చెప్పి చూశారు అమ్మకు, మహర్షులు మా కుటుంబ విషయాలు జోక్యం పుచ్చుకోవద్దని చెప్పింది. సుమంత్రుడు వచ్చాడు, మంత్రి, మహర్షులనే తిరస్కరిస్తూ ఉంటే మంత్రి ఏమి పక్క ఉండవా అని చెప్పింది. ఎవరు చెప్పినా ఏమీ వినడం లేదా ఆమె. వెళ్ళి రాముడే స్వయంగా వెళ్ళి కౌసల్యాదేవికి వార్త చెప్పాడు. కౌసల్యాదేవి కూడా మూర్ఛల్లి కింద పడిపోయింది. తనకు చేరువగానున్న ధరణిని తా చూచుచుండంగానే ద్రాగ్లంగన విద్యుదుజ్వల పటిష్టంపైన ఏ వ్యాఘ్రియో కనుచుండంగని వేసి కొంచుచనగా కాళ్ళూదగా లేకపోయిన లేటింబలే కన్నుడు తేల్చి ఊహ చెదిరిపోయింది. ఒక లేడీ జింక తన జింక పిల్లకు పాలిచ్చి తాను పచ్చిక మేస్తూ అది కూడా మేస్తూ అటు ఇటు ఉంది. హఠాత్తుగా ఒక పెద్ద పులి వచ్చి ఆ జింకను ఎత్తుకోబోతుంటే జింక రక్షించుకోలేదు కదా బిడ్డని. అంత నిస్సహాయ స్థితితో చేసింది కౌశల్యాదేవి, కింద పడిపోయింది. ఆమెకు శైత్యోపచారాలు చేసి రాముడు ఓదార్చి, అమ్మా నేను రాజ్యాభిషేకం చేయించుకోబోతున్నానంటే నువ్వు ఎంత పరవశించావో, భరతుడు రాజు అవుతున్నా అంటే కూడా నువ్వు అంత పరవశించాలి. పిన్నమ్మ కైక నాకు స్నానం చేయించినప్పుడు, నన్ను వాత్సల్యంతో చూచినప్పుడు, నన్ను ఆదరించి అభిమానించి ఎన్నో కైంకర్యాలు చేస్తూ ఉంటే నువ్వు ఆనందించావు కదా చూసి. అలాగే ఇప్పుడు భరతుడు రాజు అవుతాడంటే నువ్వు ఆనందించాలి తప్ప క్షత్రియ కాంతగా ఇటువంటి దౌర్బల్యం ఉండకూడదమ్మా అని అమ్మను ఓదార్చాడు. రామా, ఎంత ఓర్పు నాయనా నీకు, నీ సహనము, నీ సౌశీల్యము, అదే ఆయన భగవంతుడు కాబట్టి ఆయన మహోన్నత వ్యక్తిత్వం అక్కడ తెలుస్తుంది. సునాయాసంగా పరిత్యజించాడు ఆయన. సీతాదేవి దివ్యమంగళ స్థానానికి వెళ్ళలేదు. వెళ్ళబోతూ ఉండగా ఈ వార్త తెలిసింది. ఇంకా స్థానం ఏమిటి? సీతాదేవి కూడా బాధపడలేదు. అప్పుడు రాముడే ఒక సలహా ఇచ్చాడు. మా పిన్నమ్మ నాకు వనవాసం విధించింది కానీ నీకు కాదు, కాబట్టి నువ్వు ఉండి మా అమ్మ నాన్న చూసుకోవచ్చు కదా అని సీతకు సలహా ఇచ్చాడు. సీత ఒప్పుకోలేదు. కౌసల్యాదేవి కూడా, అమ్మ రాముడే చెప్తున్నాడు కదమ్మా, నువ్వైనా నా దగ్గర ఉండకూడదా? కావాలంటే అప్పుడప్పుడు పోయి రాముడు అరణ్యాల్లో ఉంటే చూసి రావచ్చు నువ్వు, అంతేగాని నా దగ్గర ఉంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నాకు తేలిక అవుతుంది కదమ్మా మనస్సుని అడిగింది. సీతాదేవి అన్నది, నీ కొడుకు సాలభూజంబు నేను లతను, నీ కొడుకు హొన్ను వీణియ నేను తీగ, నీ కొడుకు వార్షికాభ్రంబు నేను మెరుపు, నీ కొడుకు సూర్యదేవుండు నేను వెలుగు. అది ఆయనకు నాకు ఉండే అనుబంధం. పైగా మా తండ్రి గారు పాణిగ్రహణం చేయిస్తూ ఏం చెప్పాడు రాముడికి? ఇయం సీత మమసుత సహధర్మచరీతవా, నేను సహధర్మచారిణి ఆయనకి. అంటే ఆయన ఎక్కడ చరిస్తూ ఉంటే అక్కడ పోయి నేను ఉండాలి. ఆయన చెట్టు కింద ఉంటే చెట్టు కిందే, అంతఃపురంలో ఉంటే అంతఃపురం. చూసారా అమ్మవారి? ఇప్పుడైతే అమ్మవారి మీరు పోయిరంటే నేను ఉంటాను లేండి ఎందుకు అంటారు. అలాగా నేను మా పెళ్ళినప్పుడు కూడా చూశానండి. ఎక్కడైనా పెద్ద ఢిల్లీ బెంగళూరు అట్లా వదనాలు పోతూ ఉంటే అక్కడ అంతా హోటల్లో పెడతారు కాబట్టి సరే వస్తానులే అంటారు. మా ఏదైనా చిన్న హై స్కూల్ అట్లా పిలుస్తారు, మీరు పోయిరండి మేము ఎందుకు లేండి అంటే అక్కడ ఏం ఏర్పాట్లు ఉండవు కదా. అది మానవ నైజం అది. కానీ ఆమె కూడా దైవీ సంస్కార సంపన్నురాలు కాబట్టి నేను ఇక్కడ ఉండను, నాకు ఈ అంతఃపురాలు రుచించవు, నేను మీతో వచ్చేస్తాను అని చెప్తూ ఉంది.
ఆమె ఆగలేదు. పైగా ఉపమానాలు చెప్పించి చూడండి. నీ కొడుకు వీణ అయితే ఆ వీణకు తీగలు నేను, నీ కొడుకు పందిరైతే అల్లుకునే తీగను నేను. మరి నేను ఎలా ఉండగలను? మా నాన్నగారు ఏం చెప్పారు? సహధర్మచరితవా అన్నారు. నేను సహధర్మచారిణిగా ఉండాలి కానీ నా సౌకర్యం కోసం కాదు. రాముడు ఎక్కడుంటే అక్కడే నేను కూడా. నారచీరలు ధరించాలని నియమం పెట్టింది కైక. అరణ్యాలకు వెళితే కూడా అరణ్యాల్లో విలాస జీవనం చేయడానికి వీలు లేదు. నారచీరలు ధరించి మౌని వేషములతో అక్కడ ఇలా ఉండాలి. ఆ జీవన విధానం కూడా నిర్దేశించింది ఆమె. అది తప్పదు. నారచీరలు తెప్పించారు. పట్టు పీతాంబరాలు తప్ప నారచీరలు కట్టుకుని తెలియదు ఆమెకు, సీతాదేవికి. అవి నేర్పించారు ఎలా కట్టుకోవాలో నారచీరలు కూడా. అవన్నీ ధరింపజేస్తూ ఉంటే కౌశల్య చూసి దుఃఖం ఆపుకోలేక, మీ నాన్నగారు ఎంతో నువ్వు సుఖపడతావని మా ఇంటికి కోడలుగా పంపిస్తే నిన్ను కూడా అడవులకు పంపించాల్సి వస్తామని తల్లి అని రాముడిని చూసి దుఃఖపడింది. ఆ సీతాదేవిని చూసి దుఃఖపడుతూ ఉంది. ఇంకా ఎవరు చెప్పినా ఏమీ లేదు. లక్ష్మణుడు వచ్చాడు. అన్నా, నేను మీతో వస్తున్నాను. మా తల్లిగారు కూడా అనుజ్ఞించారు నాకు. ఊర్మిళాదేవి అనుజ్ఞ కూడా తీసుకున్నాను నేను. ఆ రోజు నుంచి ఊర్మిళాదేవి ఆయన ధర్మపత్ని యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ తల్లి భర్త అరణ్యాలకు పోతే ఆమె యోగ నిద్రలో ఉంది. మా తల్లి కూడా అనుమతించింది. మా తల్లి స్పష్టంగా చెప్పింది, రామం దశరథం విద్ధి. నాయన, రాముడే దశరథ మహారాజునుకో. మాం విద్ధి జనకాత్మజ, సీతాదేవియే నేననుకో. అయోధ్యాం అటవీం విద్ధి, అటవీ ప్రదేశములే అయోధ్యానగరం అనుకో. గచ్చతాత సుఖామయం, పోయిరా నాయన అని చెప్పి మా తల్లి కూడా చెప్పేసింది. నేను అన్నగారితో వెళ్తాను, నాకు నారచీరలు ఇవ్వండి. లక్ష్మణుడు వచ్చాడు. ఎందుకంటే కైక పట్టుదల అందరికీ తెలుసు, అర్థమైపోయింది. కానీ అక్కడ మహారాజు గారు ఇంకా మేలుకోలేదు. వీళ్ళంతా సిద్ధం చేసుకొని ఒకసారి మహారాజు గారికి చెప్పి రావాలని వెళ్ళారు అక్కడికి. వీళ్ళు వెళ్ళేసరికి ఆయన కొంత జ్ఞాత కలిగి మేలుకున్నాడు. ఏమిటి అనంత పని అవుతుందా? నారచీరలో చూసేసరికి ఇంకా దుఃఖం వచ్చేసింది ఆయనకి. దుఃఖం ఆపుకోలేక ఏడుపు లొంకించుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు అని అంటే ఆ మహారాజు గారు చూడండి, కాదనలేడు. తానే సిద్ధపడుతున్నాడు రాముడు కూడా. సుమంత్రుడు వచ్చాడు. అరణ్యవాసం విధించింది కైక, కానీ అరణ్యంలోకి వెళ్ళేంతవరకున్న రథంలో పంపించండి బిడ్డని అన్నాడు. అంటే వెళ్ళిపోమని చెప్పినట్టే కదా ఆయన. అంత ఆ మాట కాదనలేనటువంటి ఆ గుణం ఆయనలో అంతగా ఉందన్నమాట. ఈ అరణ్య ప్రవేశం చేసేంతవరకైనా, అరణ్య ప్రవేశం చేస్తే నారచీరలు, మౌనవేషము, నిరాడంబరంగా ఇవన్నీ చెప్పింది. సరే, ఇప్పుడు ఆయన క్షత్రియుడుగానే వెళ్ళొచ్చు కదా, అలా చేయండి. అంతవరకైనా రథాన్ని అలంకరించి బిడ్డను అలా పంపించండి అన్నాడు. సుమంత్రుడు రథం సిద్ధం చేశాడు. రాముడు, సీత, పాదచారుడే వచ్చి రథంలో కూర్చుంటున్నారు. అయోధ్యానగరం అంతా వార్త తెలిసిపోయింది. గొడుగు నీడలేక నడచి వచ్చడు అని, పడతితో నడచవచ్చు అని, చిన్ని తమ్ము చేత సేవింపబడు అని, ఊరు చూచే మేడలొడ్డు విరుగా. మేడలపైన, తిన్నెలపైన నిలుచుకొని జనము ఆ పాదచార్య గొడుగులు పడతా ఉంటే వద్దన్నాడు రాముడు. ఎక్కడ పడతారు గొడుగురు? ఇంకొంటాయి ఆ గొడుగురు? సరే, ఇది కూడా నాన్నగారు చెప్పారు కాబట్టి ఆయన పైన గౌరవంతో రథంలో పోతున్నాం అంతే, లేకపోతే రథంలో పోవడం కూడా మాకు ఇష్టం లేదు అని సీతారామ లక్ష్మణుడు వచ్చి పాదచారుడై రథంలో కూర్చున్నారు. సుమంత్రుడే రథసారథి. ఇంకా సారథ్యం ప్రారంభించాడు ఆయన. రాముణ్ణి అలా చూస్తూ చూస్తూ మళ్ళీ మహారాజు గారు మూర్ఛిల్లినారు. ఎన్నిసార్లు మూర్ఛపడిపోతాడు ఆయన పాపం. ఆయన మానసికంగా స్వస్థత కోల్పోయినాడు పూర్తిగా. వాళ్ళు బయలుదేరారు. అలా సరాసరి బయలుదేరి రాముడు, లక్ష్మణుడు, సీత, అమ్మవారు శృంగిబేరపురం చేరారండి వాళ్ళు. ఆ శృంగిబేరపురంలో అది ఆటవిక ప్రాంతం. అది ఆ ఆటవిక ప్రాంతానికి నాయకుడు గుహుడు అనే ఒక వ్యక్తి, ఒక చిన్న రాజు లాంటి వాడు. అంటే ఆటవికులకు రాజు ఆయన. ఆయన స్వయంగా కొన్ని పడవలు ఆయన ఉంటాయి ఆయన దగ్గర. ఆ నది దాటించే వాళ్ళకి అక్కడ నదీ ప్రవాహం బాటసారులు దాటుతూ ఉంటారు.
అది దాటితే ఇంకా అడవిలోకి ప్రవేశించినట్టే, నది దాటితే. సాక్షాత్తు రాముడే వచ్చాడు కాబట్టి ఈ ఈ ఈ కైంకర్యం మరెవరికో పెట్టే కాదు, తానే నిర్వహించాలి, తానే ఆ పడవ నడపాలి అని పడవను అలంకరించి సిద్ధం చేసి రథంలో నుంచి కూర్చొని వచ్చి పడవలో కూర్చోమన్నాడు. గుహుడు ఆహ్వానించాడు. సీత, రాములు, లక్ష్మణుడు రథం దిగి ఆ పడవలో కూర్చోవడానికి నడుస్తూ ఉన్నారు. అంతలో ఏం గుర్తొచ్చిందో గుహునికి, రామా రామా ఒక్క క్షణం ఆగండి ఆగండి అన్నాడు. ఒక పళ్ళెంలో తాను స్వయంగా నది దగ్గరికి వెళ్ళి ఆ నదీమతలిని అర్థించాడు. చిన్ని కలశంబులందున నిన్ను నుంచి అమ్మ రఘురాము పూజా గృహంబునందు అలత సహస్రనామార్చన చేసుకుందు నీవు దయచూడవమ్మా ధ్వనీమ తల్లి. అమ్మా, కొన్ని కలశాల్లో నిన్ను పెట్టుకొని నీ జలాన్ని మా ఇంట్లో పూజాగృహంలో రోజు అర్చించుకుంటాను. నన్ను దయతో రక్షించు. నేను రాముని పాదాలు కడిగి పడవలో అధిరోహించే ఏర్పాటు చేస్తున్నాను. సుడుగుని రాముపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట. విన్నాను నేను. ఆ రాముని పాదధూళి సోకిన వెంటనే ఒక రాయి అమ్మాయిగా అయిపోయిందట. ఇప్పుడు ఆయన పాదం సోకితే నా పడవ ఏమైపోతుందో ఆ భయం కూడా ఉంది నాకు అని కడిగే గుహుండు రాముపద కంజయుగంబు భయము పెంపునన్. ఆ భక్తితో భయంతో రామునికి కూడా చెప్పాడు, రామా, నీ పాదాలు సోకిన వెంటనే ఎక్కడో అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి సమక్షంలో ఒక రాయి మహాసౌందర్యవతిగా అమ్మాయిగా మారిపోయిందట. మరి కొయ్య కదా నా పడవ, రాయే మారిపోయిందంటే కొయ్య ఎంత. కాబట్టి కాళ్ళు కడిగి ఆ కాళ్ళు ఒక పళ్ళెంలో ఉంచి పడవలో పళ్ళెం పెట్టి పళ్ళెంలో కాళ్ళు పెట్టమన్నాడు. సీతా లక్ష్మణుడు మామూలుగానే కూర్చున్నారు. రాముడు నవ్వుకున్నాడు. సరే, ఈయన ఆలోచన ఎవడి ఆలోచన వాళ్ళది, వాళ్ళకి అలా ఉంటుంది అని. సరే, పడవ కదిలింది. సుమంత్రుడు రథంతో వెనక్కి బయలుదేరేశాడు. ఇంకా రథంతో పనే ఉంది. నదీ ప్రవాహం దాటిన వెంటనే అరణ్యము. ఆ అరణ్యంలో అక్కడ దిగారు రాముడు, లక్ష్మణుడు, సీత. దిగి ఒక శిలాఫలకం పైన రాముడు కూర్చున్నాడు, లక్ష్మణుడు కూర్చున్నాడు. గుహుడు దుఃఖిస్తూ ఉన్నాడు. రేపే పట్టాభిషేకం అనే వార్త విని ఏమి కానుకలు తీసుకుపోవాలని మనం అంతా ఆలోచించి ఉత్సాహంగా ఉంటే ఇంత దుఃఖవార్త తెలిసిందే. కానీ ఆయనలో చీమ కుట్టినంత కూడా ఈ బాధ లేదే. హాయిగా చిరునవ్వుతో వెళ్తున్నాడు ప్రభు అరణ్యానికి అని వాడు దుఃఖిస్తున్నాడు మనస్సులో. దుఃఖిస్తూ ఉంటే గుహుడిని దగ్గర రమ్మన్నారట. పడవ దాటించావయ్యా, బాగుంది, ఇంకొక సహాయం చేసి పెట్టాలి నువ్వు. ఏమిటంటే, దివ్యమంగళ స్నానం చేసినందువల్ల ఈ కేశపాసం మాటిమాటికి నా అధీనంలో ఉండడం లేదు. నేను ఎంత ముడి వేసుకున్నా కానీ. అరణ్యాల్లో మహర్షులు ఎలా ముడి వేసుకుంటారో అలా వేసుకుంటున్నాడు ఆయన. కుసుమాలంకృత రామలక్ష్మణ ధనుష్కోటి నిరాఘాట రూప సమున్వేషిత సాధువేషములు తోపన్ పౌరభావంబులందు ఎసగెన్ మౌనికులంబుపై అరుగునో ఏమో స్మరుండంచు తోడెసలారన్ రతియున్ వసంతుడు శుభాహేలా ప్రసన్నాత్ములై. ఆ రాముడు, లక్ష్మణుడు నారచీరలు ధరించి మహర్షుల్లాగా జుట్టు ముడి వేసుకొని ఉన్నారంటే, లక్ష్మణుడు సంప్రదాయబద్ధంగా దివ్యమంగళ స్నానం చేయాల్సిన పని లేదు, కానీ ఆయన ఒక మోస్తరు స్నానం చేశాడు. ఆయన కూడా అప్పటికే చేసి ఆయన అలంకారం చేసుకో ఉన్నాడు. ఆ తర్వాత తెలిసింది వార్త. సరే, సీతాదేవికి బాధ లేదు, ఆమె అటువంటి సంస్కారం ఏం చేయలేదు కేశపాసానికి. వీళ్ళిద్దరికీ అది మాటిమాటికి ఊడిపోతున్నాయి ముళ్ళు, మళ్ళా వేసుకుంటున్నారు వాళ్ళు. అందుకని గుహుణ్ణి పిలిచి, కాస్త మర్రిపాలు తెచ్చిపెట్టవయ్యా, మర్రిపాలతో బాగా మర్దనం చేసి ఈ కేశపాసాన్ని. సాధుశ్రేష్ఠులు సన్మునీశ్వరులు యోజన్ మేము అట్లే జటావీధుల్గట్ట శిరోజ సంతతి తపస్విత్వానుకూలంబు న్యగ్రోధక్షీరము తిమ్ము. క్రొన్నిగనిగల్ గోరాడు కోసి కేశంబులన్ నిగనిగా వేలాడుతూ ఉన్నాయి. ఇవి ఇంత నిగనిగా ఉండకూడదు కదా ఇవి. కాబట్టి కాస్త మర్రిపాలు తీసుకురా, నాకు మా తమ్ముడికి కాస్త బాగా మర్దన చెయ్యి అన్నాడు.
ఎంతో దుఃఖంతో చేశాడు ఆ పని గుహుడు. ఇటువంటి సన్నివేశం వచ్చిందే మహారాజుగా ఉండవలసిన వాడికని. ఆ తరువాత బాగా ముడి నిలిచింది, వేసుకున్నారు. అక్కడి నుంచి పాదచారులై బయలుదేరారు. హస్తాస్ఫారణ ధూత పక్షిహరిణ వ్యాళంబుగా నేగి విన్యస్త ప్రాంజలులవుచు విధ్వస్తాగుండగు శిష్య సమృత భరద్వాజున్ విలోకించి విన్యస్తామృత అంజలులవుచు మువ్వురును పాదాంభోజములు తాకినన్ స్వస్తి వ్యాహృతి మౌని శీర్షములు సంస్పర్శించి అవ్వారళన్. సరాసరి ఆ దారిలో ఎలా వెళ్తున్నారంటే హస్తాస్ఫాలిత ధూత పక్షి హరిణ వ్యాళంబుగా, ఏదో త్రోవ కల్పించుకొని పోతున్నారు. ఒక పెద్ద సర్పం చుట్టు పనుకొని ఉంటుంది అక్కడ. సీతమ్మ వారు భయపడతారు కదా, రాముడు గట్టిగా అలా చప్పట్లు కరతాళ ధ్వనులు చేస్తే ఆ ధ్వనికి వెళ్ళిపోతుంది అది. హస్తాస్ఫాలిత ధూత పక్షి హరిణ వ్యాళంబుగా, ఎన్నో మృగాలు పాములు ఇలాంటివన్నీ ఉంటే కూడా వాటిని కూడా దాటుకుంటూ విధ్వస్తాగుండగు శిష్య సమృతు, శిష్య పరివేష్టితుడై ఒక ఆశ్రమంలో ఉన్నాడు భరద్వాజ మహర్షి. ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ముందు మువ్వురును పాదాంభోజములు, ఆ మహర్షికి పాదాభివందనం చేశారు వెళ్ళి. ఆ మహర్షి రాముని లక్ష్మణుని యొక్క అమ్మవారి యొక్క శిరస్సంటి ఆశీర్వదించి, మా కూడా వార్త విన్నాము, మీకు అరణ్యవాసం విధించారని. అందరికీ ఇది దుఃఖభాజన వార్త అయినా కానీ రామా, నువ్వు అంగీకరించి వచ్చావంటే నీవే పరమాత్మవు, అందులో సందేహం లేదు. దైవీ సంస్కార బంధురమైన గుణం తప్ప ఇది మానవ గుణం కాదు నాయన అని చుట్టుపక్కల మహర్షులను కూడా ఆహ్వానించి రామునికి సీతకు లక్ష్మణునికి విందు, అంటే మహర్షులు ఇవ్వగలిగిన విందు ఏర్పాటు చేశారండి. అందుకనే మన దేశంలో రామాయణ నవాహాలు జరుగుతూ ఉంటే ఒక సంప్రదాయం ఉంది. పెళ్లి రోజు నుంచి పానకం ఇస్తారు, బెల్లం పానకం. అప్పుడు ఇచ్చారట జనక మహారాజు గారు. విశ్వామిత్ర మహర్షి, రాముడు, లక్ష్మణుడు మిథిలా నగరానికి వచ్చిన వెంటనే, మన దేశంలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ, ఇక్కడ కష్టం కదా, ఇక్కడ కూడా. అందుకని ఈరోజు చెప్పాను తులసి గారికి నేను, ఇలా ఉందంటే ఆయన చెప్పినట్టు ఈరోజు ఏర్పాటు చేసినట్టున్నారు. భరద్వాజ మహర్షి కూడా అటువంటి పానకంతో విందు ఏర్పాటు చేశాడు. కందమూల ఫలాలు, ఆ పానకం అన్నీ కూడా రాముడు ఆనందంగా స్వీకరించాడు. భరద్వాజ మహర్షి సలహా ఇచ్చాడట, రామా ఎక్కడో కీకారణ్యాల్లోకి ఎందుకు పోతారు మీరు, ఇక్కడే పక్కన ఒక ఏదైనా ఆశ్రమం వేస్తాను ఉండకూడదు అంటే, అయోధ్య నగరం నుంచి ఇక్కడ క్యూ కడతారు జనాలు, ఇక్కడ ఉంటే దగ్గర కదా. ఆ సంగతి అక్కడ కూడా చెప్పారు. అంతఃపురంలో కూడా ఆ పనిచేసే పరిచారికలు ఉంటారు కదా, మా చిన్ని రామయ్య మా మాట వినవయ్యా అని వచ్చి మనవి చేసుకున్నారట. అరణ్యవాసం విధించిన తల్లి నిజమే, దగ్గరనే గుట్టలు గిట్టలు చిన్న చిన్న ఉన్నాయి కదా, వాటిపైన మేము వేస్తాం మీ కుటీరాలని, అక్కడ ఉండండి, అక్కడ మేము కూడా సేవ చేస్తామంటే, ఇదేదో మనవాడు పేరుకు ఉపవాసం ఉంటారు కొంతమంది, శనివారం ఉపవాసం అండి అంటారు, కానీ ఆ రాత్రికి ఎన్ని ఉండాలి, ఉప్మా ఉండాలి, ఇడ్లీ ఉండాలి, దోశలు ఉండాలి, అన్నీ ఉండాలి మనవాడికి. చూస్తూ మన దేశంలో ఒక మా స్నేహితుడు ఒక ఆయన చెప్పాడు, ఇంకొక స్నేహితుడి గురించి, వీడు ఉపవాసం ఏం కాదండి, కొంచెం వెరైటీగా ఏదైనా బాగా చేస్తారని వీడికి జహ్వ చేపలంతో వీడు ఉపవాసం తప్ప భక్తితో ఉపవాసం కాదు ఇదేం చెప్తాడు. అట్లా అయిపోతుంది ఈ వనవాసం కూడా. రాముడు ఒప్పుకోడు. అరణ్యవాసం అంటే కీకారణ్యాలకు వెళ్ళాలి, కీకారణ్యాల్లో నివసించాలి, రాక్షసుడు యుద్ధానికి వస్తే యుద్ధం చేయాలి, జయించాలి. ఒకప్పుడు సముద్ర స్నానం ఎలా చేసేవాళ్ళు అంటే, సముద్రంలో పోయి స్నానం చేసేవాళ్ళు. అది ఏదైనా వ్రతం ఉన్నా కానీ ఏదైనా కొన్ని దినాల్లో. ఇప్పుడు భయం, పాదాలు దడుపుకుంటారు, కూర్చుంటారు, ఆ అలలు వచ్చి ఒకసారి వెళ్ళిపోతాయి, సముద్ర స్నానం అయిపోయింది. అలాంటి సముద్ర స్నానం సరే ఏదో చేశారు, మంచిదే కదా, మనం ఎవరికైనా భయం ఉంటుంది కదా. నేను కూడా అలాగే చేశానండి, నేనేమి ఎగ్జాంప్షన్ కాదు చెప్తున్నాను. రాముడు అలా భగవంతుడు, ఆయన ఒప్పుకోడది. ఆయన అడిగాడు, బాగా కీకారణ్యంలోకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తే బాగుంటుందో ముందు చెప్పండి. భరద్వాజుడు చెప్పాడు,
ఇచ్చటకున్ 10 కోసుల ముచ్చట అల చిత్రకూట భూమీధరము. ఆ పచ్చని సిరి మీ ఉనికికి నచ్చినది నాకు నవఘనశ్యామరుడా. ఓ నీలమేఘశ్యామ రామా, నువ్వంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి చిత్రకూటం బాగానే ఉంటుంది అని చెప్పాడు. ఆ చిత్రకూటానికి బయలుదేరారు. అక్కడి నుంచి సీతారామ లక్ష్మణుడు మళ్ళీ చిత్రకూటారణ్యానికి బయలుదేరారండి. ఆ చిత్రకూటారణ్యంలో నిజంగా చెప్పినట్టు ఇప్పుడైతే అక్కడ కూడా ఏదో ఊళ్ళు పల్లెటూళ్ళు వచ్చేసాయి, కానీ త్రేతాయుగంలో కీకారణ్యం కదా అదంతా కూడా. ఆ కీకారణ్యంలో వెళుతూ ఉంటే ఎంత కీకారణ్యం, ఎంత దట్టంగా ఉంది ఆ అరణ్యం. సత్యలోకము దాకా సాగిన శిఖలపై పుష్పపల్లవ శోభ పొల్చు తరుడు. ఆదికూర్మస్వామి పాదమూలమునంటూ ఆయతంబు కొండలోయ గములు. చీమకు చొలరాక చీకట్లు నెలవుండు అపమార్గ దుర్గమ విపిన వీధి. పారజూచుచు ప్రకృతి సౌభాగ్యమునకు హర్ష విస్పారితాక్షులై అన్నదమ్ములు. ఆ రాముడు లక్ష్మణుడు ఆ చిత్రకూటారణ్యంలో ప్రకృతి శోభకు పులకించి ఆనందిస్తూ ఎంతంత పెద్ద శిఖరాలున్నాయి, ఆ శిఖరాల వరకు వ్యాపించి ఉన్నటువంటి పొదలు, దట్టమైన వృక్షములు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. లోయలు కూడా అంత లోతున్నాయి. ఏమారితే అడుగు జారితే లోయలో పడతారు. అటువంటి లోయలు దాటుకుంటూ వెళ్ళి దట్టమైనటువంటి అరణ్యాలన్నీ దాటుకొని కొన్ని అక్కడక్కడ అడవి పల్లెలు ఉన్నాయి, చిన్న చిన్న పల్లెలు. ఆటవీకులు జీవిస్తుంటారు అక్కడ. వాళ్ళకంతా కూడా తెలిసింది దశరథ మహారాజు గారు కుమారుడట, ఆయన వనవాసానికి వచ్చేస్తున్నాడట అని. ఒకచోట సమీపంలో, మరీ దగ్గరలో కాదు, 150 అడుగులు దాటి దూరంలో ఒక మంచి సెలయేరు ప్రవహిస్తూ ఉంది. అటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని లక్ష్మణుడు ఒక పర్ణశాల కుటీరం నిర్మించాడు. ఆ కుటీరంలో తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేసుకొని వెదురు బియ్యాన్ని సంగ్రహించి తీసుకొచ్చాడు రాముడు. ఆ వెదురు బియ్యం అన్నం చేసుకొని అక్కడ అలా అరణ్యవాసం ప్రారంభించారు. చుట్టుపక్కల అక్కడక్కడ మహర్షుల అరణ్యవాసాలు, ఆశ్రమవాసాలు ఉన్నాయి. భ్రాజన్ముక్తి పథ ప్రవిష్టులు మునుల్ వాసింతురిచ్చో. లక్ష్మణుడు చెప్పాడు రాముడు, లక్ష్మణ, ఇక్కడ ఎంతోమంది మహర్షులు ఉన్నారు చిత్రకూటంలో, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మహానుభావులు. భరద్వాజులు చెప్పిరి కూడా ఇందునికి సర్వశ్రేష్టమంచు ఇచ్చటన్. మహర్షులంతా కూడా ఇటువంటి కీకారణ్యంలో తపశ్శక్తి, తపోదీక్ష బాగా నిర్విఘ్నంగా సాగుతుందని ఇక్కడ వచ్చి ఆశ్రమాలు వేసుకొని ఉన్నారు, వాళ్ళందరూ మీరు చూడొచ్చని చెప్పాడు భరద్వాజ మహర్షి కూడా. భ్రాజిష్ణుల్ మునిరాజులుందూరిట. అటువంటి తపస్సంపన్నులైనటువంటి తేజస్సంపన్నులైన మహానుభావులు ఎందరో ఉన్నారు ఇక్కడ. ఆ వాల్మీకి నిక్షింతము, వాల్మీకి మహర్షి కూడా ఇక్కడే ఉన్నాడు. రామాయణం చెప్పిన వాల్మీకి కూడా ఆ చిత్రకూటంలో ఆశ్రమం వేసుకొని ఉన్నాడు. ఆ తేజస్సింధువు చిత్రకూట గృహిగాదే మున్ను విన్నట్లుగా. నేను భరద్వాజ మహర్షి దగ్గర విన్నాను, వాల్మీకి మహర్షి కూడా ఇక్కడే ఆశ్రమం వేసుకొని ఉన్నాడని. అది ఎక్కడో తెలుసుకొని రేపు పోయి చూసుద్దాం మనం అన్నాడు. అలాగే అన్నగారు వెళ్ళారు. ముగ్గురు వాల్మీకి మహర్షి ఆశ్రమాన్ని తెలుసుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో అడుగు పెడుతూ ఉన్నారు. ఇతరత్రా ఉన్నటువంటి ఈ మహర్షులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయ్యో రాముడే వస్తున్నాడంటే తీసుకొని వస్తున్నారు. వాల్మీకి ఆ ఆశ్రమంలో అప్పుడే ఏదో దీక్షది ముగించుకొని లోపలికి పోతూ ఉన్నాడు. ఆయన వెలిగి తీసి చూస్తే రాముడు లక్ష్మణుడు సీత వస్తున్నారు. నిశ్చేష్ట దశరథ మహారాజు గారుగా అయిపోయింది ఆయన పరిస్థితి కూడా. అక్కడ రాముడు వస్తున్నాడు. రాముడు ఆయన గండూషించిన తేజమున్ పలుకు బంగారంబుగా పలుకు లేకుండెన్ మౌనియు. ఇందు రెండు అనడు వచ్చి కూర్చుండుడనడు శ్రీ నిండారన్ మునిరాజమౌడి కనుచుండెన్ వారినే. అలా చూస్తూ నిశ్చేషుడై కొయ్యబారిపోయినాడు. రాముడు అనుకుంటూ. ఆయనకి రామధ్యాస కదా, ఆ ధ్యాస పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. రాముడు లక్ష్మణుడు శుభ్రదృష్టి నీక్షించి చేరువందవిలి ఆయన దగ్గరికి వెళ్ళి
ఇలా వచ్చాం స్వామి, వనవాసం విధించారు మా తల్లి మాకు, నాన్నగారు ఆజ్ఞతో వచ్చాము అని చెప్తున్నాడు రాముడు. చెప్తూ ఉన్నా ఆయన పరవశం, ఏదో పారవశ్యంలో పలకరించే శక్తి లేకుండా పోతూ ఉంది ఆయనకి. అది మహాపారవశ్యం. అది ఆయనకు తన సర్వేంద్రియ సంస్తంభనం జరిగిపోయింది రాముణ్ణి చూస్తూనే. తన ఇంద్రియ శక్తులు ఇప్పుడు తన అధీనంలో లేవు, అన్నీ రాముని వశమైపోయి ఉన్నాయి. మనస్సులో రామ రామ అనే స్మరణ ఉంది కానీ పలకరించలేకపోతున్నాడు. చుట్టుపక్కల వచ్చిన వాళ్ళంతా వచ్చి నీళ్లు చల్లారు. నిజంగా ఆయన అవస్థలో ఉండాలి, ముఖంపై నీళ్లు చల్లితే అప్పుడు రామా 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 అని. ఆ రామశబ్దానికి ఎన్ని విశేషణాలు ఉన్నాయో! జానకీ రాముడు, లక్ష్మణాగ్రజ రాముడు, శత్రుఘ్నాగ్రజ రాముడు, భరతాగ్రజ రాముడు, దశరథ రాముడు, కౌసల్యారాముడు, జయరాముడు. జయరాం గారు కూడా వచ్చేసారు ఈరోజు మనకు సభలోకి. విజయరాముడు, విజయరాఘవుడు, ఇలా ఎన్ని రామశబ్దానికి విశేషణాలు ఉంటే కంఠస్థం పెడుతూ కూర్చున్నాడు అక్కడ ఆయన. అయ్యా, వచ్చిన వాళ్ళని కాస్త లోపలికి పిలిపించి ఏదో వాళ్ళకి ఏదో కాస్త తాగడానికి చాలా కదా నడిచి వచ్చుంటారు కదా, అంటే మర్చిపోయినాడు. విదురుడు సకల పదార్థాలు సిద్ధం చేశాడు కృష్ణుడికి. ఆయనేమి కేవలం ఒక అంటిపండులే కాదు, అన్నీ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఎవరికీ తెలియదు కృష్ణుడు ఆయన ఇంటికి భోజనానికి వస్తాడని వచ్చేంతవరకు. కౌరవ సభలో చర్చ పూర్తయిపోయి ఇంకా భోజన సమయానికి సభ చాలించాడు దశరథ మహారాజు గారు. మరి భోజనానికి వెళ్ళాలి కదా, ఎక్కడికి వెళ్తాడు కృష్ణుడు అంటే, రాజబంధువుగా వస్తున్నాడు కాబట్టి అంతఃపురంలో షడ్రసోపేత భోజనాలు సిద్ధం చేశారు రారాజు. బావా, నీకోసం ప్రత్యేకమైన విడిది, ప్రత్యేకమైన వంటవాళ్ళు అన్నీ సిద్ధం చేసున్నాం, వెళ్ళి షడ్రసోపేత భోజనం ఆరగించి మళ్ళీ చర్చకు రావచ్చు అన్నాడు. ప్రియమెసగన్ తగన్ పిలిచిపెట్టడి కూడది లెస్సకూడు. కృష్ణుడు చెప్పాడు దుర్యోధనుడికి, బావా, నువ్వెంత రాజబంధువుగా నన్ను పిలిచినా నేను పాండవదూతనై వచ్చాను కాబట్టి నేను వచ్చిన పని పూర్తి కాని, నా పని పూర్తి కాకుండా మీ ఇంట్లో కూర్చొని షడ్రసపేత భోజనం చేస్తే, అయ్యా నీకు అప్పగించిన పని చూసుకోకుండా బాగా భోంచేసి వచ్చావు అంటాడు ధర్మరాజు. అందుకు కాదు నేను వచ్చింది. మరి ఎలాగా? కుంతీదేవి సిద్ధంగా లేదు మీకు ఆతిథ్యం ఇవ్వడానికి. అక్కడేం జరుగుండో, అక్కడేం వంటవాళ్ళు లేరు, అక్కర్లేదు. విదుర మహాశయుని ఇంటికి పోతాను. అంతవరకు విదురునికి తెలియదు. అప్పుడు విదురుడు హఠాత్తుగా కుంతీదేవి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వస్తాడు కృష్ణుడి ఇంటికి అని తెలుసుకున్నాడు. ఈలోగా మనం అన్నీ సిద్ధం చేయించాలని వెళ్ళి వంట బ్రాహ్మణులు పిలిపించి అన్ని భోజనాలు సిద్ధం చేయించాడు. ఆయన చేసి తానే స్వయంగా వడ్డించాలనే కుతూహలం ఆయనకి. అక్కడ కూర్చొని ముందు ఫలభక్షణంతో ప్రారంభించాలి విందు అని అరటి పండ్లు తీసి పండు కింద వేసేసి ఆ పారవశంలో తొక్కలిస్తూ ఉంటాడు. అదే తీసుకొని తింటాడు ఆయన. ఎంత బాగుందండి ఈ తొక్క అంటాడు కృష్ణుడు. కుంతీదేవి, మహాశయ అపచారం జరిగిపోతూ ఉంది. అప్పుడు నేర్చుకున్నాడు. ఈ వాల్మీకి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంకా పరవశంలో ఉన్నాడు ఆయన. తేరుకొని ఎలాగో మళ్ళీ లోపలికి పిలిచాం. రామా, నా జన్మ ధన్యమైంది తండ్రి అని విచారించాడు. అలా వాల్మీకిని పరితృప్తుని చేసి, ఆనందింపజేసి, పరవశింపజేసి, అలా చుట్టుపక్కల ఉండే ఆశ్రమాలని కొంతమంది మహర్షులను వీళ్ళు పోయి చూస్తారు, కొంతమంది మహర్షులు వచ్చి రాముడిని చూస్తారు. అక్కడ మహర్షులు కొంతమంది అనుకుంటారట, ఎంత రాముడు ఆయన లోకోత్తర వీరపరాక్రమోపేతుడై ఎన్నో ధనుర్భంగాదులు చేసినా కానీ దశరథ మహారాజు గారు నందనుడే కుమారుడే కదా, కాబట్టి అరణ్యవాసంలో మహర్షుల్లాగా అంటే ఈ యోగము, ఈ తపస్సు ఇవన్నీ కొంత అలవాటు చేసుకోవాలి కదా ఆయన. అలాంటి సందేహాలు ఏదైనా ఉంటే మనం చెప్పాలి ఆయనకి అని వస్తారట కొంతమంది. వాళ్ళు వచ్చేసరికి రాముడు ధ్యానంలో ఉంటాడు. ధ్యానముద్రలో రాముడిని చూసిన తర్వాత ఈ మహానుభావునికా మనం చెప్పేంతటి వాళ్ళం. నచ్చిన సాధకుండనుచు నైకవిధ శృతి సిద్ధయోగముల్ మచ్చిక నేర్పగోరి మహిమంబును నొప్పు మునీంద్రులెందరో వచ్చియు ఆత్మనిష్ట విడి భాసురమూర్తి అతండు కంగవన్ విచ్చిన ఎంత చెంత పృథివింబడి మృక్కుదురు, ఏమి చిత్రము. ఈ మహానుభావునికా మనం చెప్పేంతటి వాళ్ళమా? ఆ ధ్యానముద్రలో చూస్తూ ఉంటే ఆయన్ని ఎంత తపోదీక్షలో ఉన్నాడు మహానుభావుడు. పరమాత్మ శ్రీమన్నారాయణుడే రాముడై
శ్రీమన్నారాయణుడు అంటే యోగీశ్వరేశ్వరుడు కదా అని పరవశిస్తున్నారట. ఆయన కనులు విప్పి ధ్యానయోగం పూర్తయిన వెంటనే వెళ్ళి ఆయన కాళ్ళకు మొక్కుతున్నారట. వెళ్ళి ఆయనకి ఏదో చెప్పాలని వచ్చినవాడు కూడా ఎవరేం చెప్తారు. అదొక దృశ్యం. అయితే సమీపంలో ఉండే సెలయేటిలో వెళ్ళి తూర్పుగా ప్రవహించే నీళ్లలో స్నానాదులు పూర్తి చేసుకొని అక్కడే సూర్య నమస్కారాలు చేస్తాడు రాముడు. పొడమెడు బాలభాస్కరుని బుద్ధి గుహాంతరసీమ నిష్ఠమై నిడుకొని ఎల్లలోకములు నిండిన తేజములోన ఏకతం తడవు జపించి రాఘవుడు ఉదార సమాధి నిమగ్న భావమును విడిచి ప్రశాంత చిత్తమున విప్పు కనుంగవలు అల్లనల్లనన్. ఆ రాముడు అక్కడికి వెళ్ళి తూర్పు ముఖంగా ప్రవహించే నదిలో స్నానం చేసి అనుష్ఠానాదులు చేసుకొని అర్ఘ్యాదులు ఇస్తూ ఆ బాలభాస్కరునికి సూర్య నమస్కారం చేస్తే బాలభాస్కరునికి చేయడం చాలా శ్రేష్టం. అంటే అప్పుడే ఉదయించిన సూర్యునికి. కానీ ఈ దేశంలో కష్టంగా ఉందండి, ఆ చలికి తట్టుకోలేము, నిలుచుకోలేము అక్కడ. అందుకని మా తులసి గారింట్లో కొంచెం ఎండ వచ్చిన తర్వాతే చేసుకుంటున్నాం మేము కూడా. చికాగోలో అది కూడా చేయలేము, ఎండ వచ్చిన తర్వాత కూడా చేయలేము. అక్కడ ఇంకా గాలి దోలుతూ 2 నిమిషాలు కూడా నిలుచుకోలేకపోయాను అక్కడ నేను. అందుకని ఇంట్లోనే కూర్చొని ఆదిత్య హృదయం చదువుకోవడం. కాబట్టి ఈ దేశంలో అనుష్ఠానము నిష్ఠ ఆచారం కష్టం. మానసికంగా అయితే చేసుకోవచ్చు. అందుకే మన దేశం అన్ని విధాలా మేలు. పరమశివునికి బిలవార్చన చేయాలన్నా దొరుకుతుంది, స్వేచ్ఛగా దొరుకుతుంది, ఏం కావాలన్నా దొరుకుతాయి. కాబట్టి రాముడు ఆ బాలభాస్కరునికి నమస్కారాలు చేసుకుంటూ ఆ నమస్కార భంగిమలో ఉండే రాముడు, నేత్రోన్మీలితమైనటువంటి అవస్థలో ఉండే రాముని చూడ్డానికి అక్కడికి జనం వస్తారట. ఉదార సమాధి నిమగ్న భావం విడిచి ప్రశాంత చిత్తమున విప్పు కనుంగవలు అల్లనల్లనన్. మెల్లగా కనులు విప్పి మేలుకుంటూ ఉంటే ఆ దృశ్యం చూచి పులకిస్తారట ఆ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా. అటువంటి నిష్ఠాగరిష్ఠుడై అక్కడ ఆయన వనవాసం చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ అంతఃపురంలో పరిస్థితి భయంకరంగా ఉంది. భరతుడు వాళ్ళ మేనమామ గారింటికి పోయినాడు. అప్పుడు లేడప్పుడు ఆయన నుండి మరి దూరం వచ్చేది కాదేమో, ఒప్పుకొని ఉండేవాడు కాదేమో. భరతుడు వస్తూనే తల్లి ఆనందంగా వార్త చెప్పింది, నాయనా నీ కోసం సిద్ధం చేసి ఉంచాను సింహాసనం. వశిష్ఠాది మహర్షులు పిలిపించి ముహూర్తం నిర్ణయించి నువ్వు సింహాసనంపై పట్టాభిషేకం చేసుకోవాలని కైకేయి చెప్పింది. అంతా విన్నాడు భరతుడు. ఆయన దుఃఖానికి అంతు లేదు. ఎందుకమ్మా ఇంత వివేకంగా ప్రవర్తించావు తల్లి? నాకు రాజ్యకాంక్ష ఉందా? అడవుల రామచంద్రుడు జటాజనములు ధరించి ఉండా నే పుడమి భరించి సౌఖ్యములు పొందగలాడని ఇట్టు చెప్పులు ఇయ్యడగలవు అన్నమొగమేమి తెరంగున చూచువాడ. నీ కడుపున బుట్టి ఈ భువనగర్హవు పాత్రుడనైతే అక్కట. నేను నీ కడుపులో బిడ్డగా పుట్టి పొందరాని దుఃఖాన్ని ఈరోజు పొందుతున్నానమ్మా అని ఏడ్చాడు. ఎందుకు నాయనా రాజ్యాన్ని తీసుకో, ఎందుకమ్మా రాజ్యం నాకు? అన్న లేకుండా ఆ రాజ్యం నాకెందుకు? నాకు రాజ్యకాంక్ష ఉందనే ఆలోచన నీకు ఎలా వచ్చింది? నువ్వు మహారాజే, నేను రాజమాత కావాలని. నువ్వు రాజమాత కాకపోతే లోకానికి ఏమైనా ఇబ్బందా? నేను రాజు కాకపోతే ఏమైనా కష్టమా లోకానికి? రాజమాత పదవిలో అంత గొప్పతనం ఉందనుకుంటున్నావు నువ్వు? ఉద్రేకపడిపోయాడు, బాధపడిపోయాడు, దుఃఖపడిపోయాడు. మరి నాన్నగారి పరిస్థితి ఏమిటి? ఇలా ఉంది. పోయి నాన్నగారిని పరామర్శించాడు. ఆయన పలికే స్థితిలో లేడు. ఆయన రామ 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 రామ. సుమంత్రుడిని పిలిచి అడిగాడు, రాముడు ఎక్కడికి పోయినాడు? ఏమైనా వార్తలు వచ్చాయా? వేగుల వారు వార్తలు తెచ్చారా అని. చిత్రకూటానికి చేరుకున్నారని తెలిసింది మహారాజా అన్నాడు. రామయు తమ్ముడు కొలువ రజశిఖామణి చిత్రకూట చూడామణి అయిన వార్త చెవిడాసిన ఎంతన ఆ రఘుగ్రామణియున్న చోటికి అనగా నన్ను తోడ్కొని వేగపోగదే రామ వియోగ వేదనను ప్రాణములుండగా తల్లడిల్లెడు. నేను రాముని వియోగాన్ని భరించలేకపోతున్నాను మహామంత్రి, కౌశల్యాన్ని పిలిచి చెప్పాడు. రాముడు అరణ్యవాసానికి బయలుదేరిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కౌశల్యదేవి అంతఃపురానికి వచ్చేసాడు దశరథుడు. కైక వెంట వచ్చిందట. అది కష్టం పైన అక్కడికి వచ్చి సయ్యపై పడుకున్నాడు. కైక వచ్చి ఏదో సఫర్యం చేయిపోయిందట. బాగా ఆగ్రహించాడు కైక పైన. నన్ను ముట్టకువే నిశాచరవధు,
నా మేను నీ స్పర్శచే మున్నే రాక్షసమైనది. నీకు ఏనాడు నేను భర్తనైనానో, నిన్ను ఈనాడు వివాహం చేసుకున్నానో, ఆనాటి నుంచి రాక్షసుడినైనా నేను మామూలు మానవుడు కాదు. ఇప్పుడు ఆ రాక్షసత్వం ఈనాడు పరాకాష్ఠ వహించింది. కాబట్టి మళ్ళీ నన్ను స్పృశించావంటే అగ్గిన్ నిరైచనునో భవత్కర సదా కీర్ణంబు పాపచ్చట సాన్నిధ్యంబున రాక్షసత్వము హృదచ్చ స్రోతసులు ముట్టునో. నీ స్పర్శ వల్ల ఇంకా నాలో రాక్షసత్వం ఆవేశించి ఈ రాముణ్ణి స్మరించుకునే గుణం కూడా పోతుందేమో. అదన్నా కొంత మనసులో మిగిలింది. ఇంకా నాకు శరీరం పాపపంకిలం అయిపోయింది నీ వల్ల. తిట్టిపోసా. అప్పుడు తిట్టే ఏం లాభం అండి? పైన అయిపోయింది కదా అప్పుడు. పాపం చాలామంది మగవాళ్ళు అంతే, అప్పుడేం చేయలేరు. అయిపోయినాక మాత్రం బాగా ఇప్పుడు తిట్టినా ఏముంది, వాక్కోని అనుకుంటారు ఆడవాళ్ళు కూడా. బాగా తిట్టిపోసాడు కైకని, అసలు నాకు కనపడి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడు కౌసల్యాదేవి అంతఃపురానికి వచ్చాడు భరతుడు పరామర్శించబోతే, నీ తల్లి ఇలా చేసింది నాయన, పాపం చేసింది అంటూ కౌసల్యని పిలిచాడు. రాముని యొక్క ఆపాదమస్తక ముగ్ధమోహన రూపాన్ని మనసులో స్మరించుకొని నిరంతరము నన్ను ధ్యానయోగంలో ఉండమని చెప్పావు. అట్లా ఉన్నప్పుడు నేను ఆ ధ్యానయోగమే హాయిగా ఉంది నాకు. మాటిమాటికి ఎందుకు వస్తారు వీళ్ళంతా, వెళ్ళిపోమని చెప్పన్నాడు. భరతుడు, ఏమిటి నాన్నగారు మాటలా పారిపోయారు, తండ్రి బిడ్డను కదా నేను, నన్ను కూడా తిరస్కరిస్తున్నట్టే కారణం మా అమ్మ అని చెప్పి కౌసల్యాదేవి ముందు నాన్నగారిని తీర్చండి, ఆయన కాస్త కుదుట పడిన తర్వాత మళ్ళీ వస్తాను అని వెళ్ళాడు. మీరు రాముని మనసులో ధ్యానించుకోండి, ఇవన్నీ వద్దు. ఏమిటో మళ్ళీ ఆ కైకను చూసేసరికి నాకు వికారం అయిపోయింది. దురవస్థన్ ప్రాణంబులు తిరుగుడు వడజొచ్చే రామదేవుని లీలా దరహాస వికాస స్త్రీకర ముఖ కమలంబు కానగానోపనేదన్. ఇప్పుడు నా కళ్ళు మూసుకుంటే రాముని మూర్తి మెదలడం లేదు మనసులో, ఏం చేయాలి అని ప్రశాంతంగా మనసులో తెచ్చుకోండి. రామా 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 అని కౌసల్య సఫర్యాలు చేస్తూ ఉంది. కళ్ళు మూసుకున్నాడు. బలాత్కారంగా రాముని యొక్క ముఖారవిందాన్ని మనసులో ఊహించుకొని పరవశంలో ప్రాణాలు వదిలేశాడు. ప్రాణం పోయింది. కౌసల్య దుఃఖించింది. భరతునికి తెలిసింది. వచ్చాడు, మహర్షుల్ని పిలిపించాడు. నాన్నగారికి సంప్రదాయబద్ధంగా ఉత్తర క్రియలన్నీ పూర్తి చేశాడు. ఎంత పర్యవసానం చేశామమ్మా అని మళ్ళీ అమ్మను నిందించాడు. కైకిని బాగా తిట్టిపోశాడు. వశిష్ఠ మహర్షిని పిలిచాడు. మహర్షి, మీరు నాతో రండి, నేను అరణ్యానికి వెళ్తాను, అన్నగారిని మళ్ళీ ఆహ్వానిస్తాను, నాన్నగారు కూడా పరమపదించారని చెప్తాను. రామున్ పుణ్యగుణాభిరాము ఎలమిన్ ప్రార్థించి తోడ్చిచ్చి దిక్ సీమాతిక్రమణి క్షపాన్వయ లసత్కీర్తులు వెలుంగొంద ఈ సామ్రాజ్యంబునకు అభిషిక్తం చేయుదు. మళ్ళీ ఈ అయోధ్య నగరంలో అన్నం తీసుకొచ్చి పట్టాభిషేకం జరిపిస్తాను నేను. ఆయన రాకపోతే భూమీసాగ్రిని రాకయున్న అటవీ భూమిని నిలుతున్న తపోవేషినై. అలా అన్నగారు రానన్నారనుకోండి, నేను కూడా లక్ష్మణులాగా అన్నగారితో అరణ్యంలో ఉంటాను, ఇది నా నిశ్చయం అని చెప్పి వశిష్ఠ మహర్షిని కూడా రమ్మన్నాడు. వశిష్ఠ మహర్షి బయలుదేరాడు. ఎందుకైనా మంచిదని కౌసల్య, కైక, సుమిత్ర ముగ్గురు కూడా బయలుదేరారు. తల్లులు రథారూఢులై బయలుదేరారు. రథారూఢులై బయలుదేరి వెళ్తూ ముందు శృంగవీరపురం చేసుకొని అక్కడి నుంచి మార్గం తెలుసుకొని భరద్వాజ మహర్షానికి వెళ్ళి, భరద్వాజ మహర్షి చెప్పిన మార్గంలో బయలుదేరి వెళ్ళి చిత్రకూటానికి వెళ్ళారు. దూరంగా భరతుడు వస్తూ ఉన్నాడంటే లక్ష్మణుడు కనిపెట్టాడు ముందు. అన్న, తమ్ముడు ఎందుకో వస్తున్నాడు ఇక్కడికి అంటే లక్ష్మణుడు ఆగ్రహించాడు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు వాడు, ఇక్కడికి రావాల్సిన అవసరం వాడికి ఏమొచ్చింది, ఇప్పుడు రాజ్యం చేసుకోవచ్చు కదా హాయిగా అని. ఎందుకు వస్తున్నాడో ప్రశాంతంగా విను అని భరతుడు వచ్చి అన్నగారికి పాద నమస్కారాలు చేసి ముగ్గురు తల్లులు వశిష్ఠ మహర్షి కూర్చున్నారు. ఆ కుటీరంలో అందరికీ ఆసనాలు ఏర్పాటు చేశాడు రాముడు. తండ్రి గారు పరమపదించిన వార్త తెలుసుకొని దుఃఖించి వెంటనే నదీ తీరానికి వెళ్ళి తండ్రి గారికి ఆ పితృతర్పణాలు, ఆ కార్యక్రమాలన్నీ కుమారుడుగా అన్నీ చేశాడు ఆయన. అది సంప్రదాయం. మనకు తిక్కన అని ఒక కవి ఉన్నాడండి, మహానుభావుడు. మహాభారతాన్ని
విరాట పర్వం దగ్గర నుంచి స్వర్గారోహణ పర్వాల వరకు 15 పర్వాలు రాసేశాడు ఆయన. ఇంకొకరు ఆ విధంగా చేయలేరు, అంత మహాకవి తిక్కన్న. ఆయన హరిహరనాథుడు కనిపించి సాక్షాత్కరించాడు ఆయనకి. ఆయన ఇష్టదైవం హరిహరనాథుడు. ఆ హరిహరనాథుడు సాక్షాత్కరించడానికి కారణం ఏమిటంటే, తిక్కన గారికి వాళ్ళ తండ్రి గురువు. తండ్రి గారి దగ్గరే వేదాంగాలు చదువుకున్నాడు ఆయన. చదువుకొని ఎన్నో అంతకుముందు భారత రచనకు ముందు కూడా ఎన్నో గ్రంథాలు రాశాడు ఆయన. హఠాత్తుగా స్వప్నంలో తండ్రి గారు ముందు కనిపించారంట ఆయనకి. తండ్రి గారు కనిపించి, కిమస్థిమాలాం కిము కౌస్తుహం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకూట కిము వా యశోదాస్తన్యం తవస్వాదు వద ప్రభోమే. ఇటువంటి నువ్వు ఎన్నో రాశావు నాయనా. ఈ స్తోత్రాలకు ప్రసన్నుడైనటువంటి దేవదేవుడు ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించిన బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి ఎవడు అని విచారించాడట. ఎవడంటే ఆ తిక్కన తండ్రి ఎక్కడున్నా అంటే స్వర్గంలో ఉన్నాడు. అప్పుడు కొమ్మనామాత్యుడు. అప్పుడు అక్కడ నాకలోక నివాసేన నన్ను ఆకర్షించి పిలిపించుకొని కొలిపించుకొని, అటువంటి తండ్రి స్వర్గం ఏమిటి, పరమపదం మోక్షం ఇవ్వాలి ఆయనకి. ఆయన అక్కడి నుంచి ఆకర్షించాడంట భగవంతుడు ఆయన అక్కడికి. అంటే తిక్కన గారు ఇస్తున్న పితృతర్పణాల ప్రభావం చేత తండ్రి గారికి ప్రీతి కలిగి, తిక్కన గారి యొక్క సారస్వత తపస్సు చేత పరమాత్మకు ప్రీతి కలిగి అని వర్ణించాడు ఆయన విరాట పర్వంలో ముందు అవతారికలో. ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, మన పితృదేవతలు మనం సేవించడం వల్ల సంవత్సరానికి ఒకసారి మనం నివేదనలు చేస్తాం మన దేశంలో కూడా. వారు మనల్ని ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వాదం మనకి ఎంతో బలాన్ని కలిగిస్తుంది. అలా ఇక్కడ రాముడు ఎంత భగవంతుడైనా తండ్రి గారి మరణ వార్త విన్న వెంటనే నదీ తీరానికి వెళ్ళి ముందు పితృతర్పణాదులంతా కూడా సభక్తికంగా సప్రశ్రయంగా సంప్రదాయబద్ధంగా సమర్పించి మళ్ళొచ్చి కూర్చున్నాడు. ఓహో, ఈ వార్త చెప్పడానికే వచ్చాడేమో తమ్ముడు ఇక్కడికి. అందుకే కాదు, అన్న పొరపాటు జరిగిపోయింది, తప్పు చేసింది తల్లి, దిద్దుకునేదానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు, అందుకనే వాళ్ళు కూడా పిలుచుకొచ్చాను. 3 తరులు ముక్తకంఠంగా చెప్పారు. కైకి కూడా చెప్పింది, పొరపాటు అయిపోయింది నైనా, భరతుడు అలా ఉంటాడని అనుకోలేదు నేను, వాడు ఎంతో దుఃఖిస్తున్నాడు, రోజు వాడి దుఃఖం చూడలేకపోతున్నాను, నువ్వు వెనక్కి వచ్చి రాజ్యాభిషేకం చేసుకోనాయనా అని చెప్పారు. వశిష్ఠుడు చెప్పాడు, క్షత్రియ ధర్మమే, తప్పే ఉంది, అప్పుడు ఏ తల్లి మీకు వనవాసం విధించిందో ఇప్పుడు ఆమె వచ్చి చెప్తూ ఉంది కదా అని. ఒక్కసారి 14 ఏళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి ఆమె చెప్పడం సముచితం కాదు. అలా చెప్తూ ఉంది అంటే మా భరతుడు ఒత్తిడి చేసుంటాడు, లేదా మీరెవరైనా ఒత్తిడి చేసుంటారు. వద్దు, ఆ తల్లి కోరిక నెరవేరాలి, నా తమ్ముడే రాజ్యం చేయాలి, నేను ఇంక వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు అని దుఃఖిస్తున్నాడు భరతుడు, ఏడుస్తున్నాడు. వశిష్ఠ మహర్షి వదిలారు, మీరే చెప్పండి మధ్యవర్తిగా, ఆస్థాన గురువురు కదా, గురువు గారు ఏం చెప్తే అది శిరోధార్యం కదా అని. వశిష్ఠుడు ఏం చెప్పాడంటే, భరతుడు భక్తియుక్తిని ప్రార్థన చేయించుని ఉన్నవాడు. రామా, కైకేయి మనస్సులో నిజమైనటువంటి నిర్మలత్వం ఉందో లేదో నాకు తెలియదు. కౌసల్యాదేవి నీ మాతృవాత్సల్యంతో నిన్ను పిలుస్తూ ఉండొచ్చేమో నేను చెప్పలేను, సుమిత్ర కానీ భరతుని భక్తిలో మాత్రం ఎటువంటి మాలిన్యము లేదు. అయితే నువ్వు కూడా ఒకసారి ప్రతిజ్ఞ చేసి వచ్చావు కాబట్టి నీ ప్రతిజ్ఞాభంగం చేయమని చెప్పే అధికారం కూడా నాకు లేదు. మధ్య మార్గంగా చెప్తున్నాను, భరతుడు భక్తియుక్తి నిన్ను ప్రార్థన చేయించుని ఉన్నవాడు, నీ వరయగ భక్తవత్సరుడవు, అట్లగుటను కృపతోడ మేదినీ భరము భరింప నీ తొడుగు పాదుకల అనతయిమ్ము నావుడున్ గురువచనంబు తప్పక రఘుప్రవరుండటు చేసి నర్మిలిన్. కాబట్టి నీవు ధరించే పాదుకలు భరతునికి సమర్పించు. ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి భరతుడు నీ రాజప్రతినిధిగా రాజ్య పరిపాలన చేస్తాడు. నీ వనవాసం పూర్తయిన తర్వాత నువ్వు మహారాజుగా పట్టం కట్టుకోవచ్చు, అంతవరకు నీ పాదుకలు భరతునికి సమర్పించు అన్నాడు. పాదుకలు ఇచ్చాడు భరతునికి. భరతుడు ఎంత భాగవతోత్తముడంటే, అక్కడ నెత్తిపై పెట్టుకున్నవాడు నందిగ్రామం వరకు అట్లే పెట్టుకొని వచ్చాడట అన్నగారి పాదుకలు.
శ్రీరాముని యొక్క పాదుకలు అలా పెట్టుకొని నందిగ్రామానికి వచ్చి భరతుండ రఘురాము పాదుకలనే భక్తిని ప్రతిష్ఠించి ఒక సింహాసనం ఏర్పాటు చేసి ఆ సింహాసనంపై సభక్తికంగా మహర్షుల సమక్షంలో ప్రతిష్ఠించి తత్పరతన్ రాజ్యము చేయుచుండే అటు నందిగ్రామ సంస్థాయి సరవిన్ తత్ పునరాగమక్రమ దిదృక్షాదక్ష దీక్షాధృతిన్. అన్నగారు ఎప్పుడొస్తాడు వచ్చేంతవరకు నేను అయోధ్యానగర ప్రవేశం కూడా చెయ్యను, ఇక్కడి నుంచే రాజప్రతినిధిగా పరిపాలన సాగిస్తాను అని ఆ పాదుకలకు ప్రతిరోజు ఝంకారీకృత సామగానములతో దేవాలయంలో అర్చామూర్తికి ఎన్ని కైంకర్యాలు చేస్తారో అన్ని కైంకర్యాలు చేస్తూ ఝంకారీకృత సామగానములతో శైలాలిని గీతికాలంకర్మేణ మనోజ్ఞ దానములతో లావణ్య రేఖా నిరాతంకంబైచను పాదుకా యుగము ప్రోజ్య సింహపీఠంబుపై శంఖాపేతముగాగ నుంచి రఘువంశ స్వామిగా చూచుచున్. ఆ పాదుకలకు రామునికి భేదం లేదు. ఆ పాదుకలే రామునికి భావిస్తూ ప్రొద్దుననే లేచి పులికాపు వెట్టును, నింబరసాభిషేకంబు చేయు. ప్రతిరోజు అభిషేకం చేస్తాడు. సేవకులు తెచ్చిన పువ్వుల పూజించు, ధూపదీపాదులతో యజించు, తడియొత్తి ప్రావారమిడి మార్జనము చేయు, భక్తితో పీఠంబు పైన చేర్చు. ఊర్ధ్వ సంయానమున కటి కొగ్గగట్టి నిలిచి స్తోత్రంబులంబాడి సాష్టాంగపడి నొసలు నేలతాక స్తోత్రపాఠములు చదువు పరమ భాగవతుండైన భరతరాజు. ఆ భరతరాజు పరమ భాగవతోత్తముడై ఆ పాదుకలకు రోజు అభిషేకాదులు, అష్టోత్తర శతనామావళులు, అర్చనాది కైంకర్యములు అన్నీ చేస్తూ ఆ పాదుకలే రాముడుగా భావించి ఆయన నందిగ్రామంలో రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దశరథ మహారాజు గారు శ్రీరామచంద్ర ప్రభువుకు యవరాజ్యాభిషేకం చేయాలని చేసిన సంకల్పం తదకు పాదుకా పట్టాభిషేకంగా పరిణమించింది వశిష్ఠుని యొక్క ఆదేశంతో. ఇదండి అంటే రాముడు ఆయన వ్యక్తిత్వానికి ఒక అగ్ని పరీక్ష ఎదురైనా కానీ తృణప్రాయంగా భావించాడు. ఈ రాజ్యం ఎంత, ఈ భోగములు ఎంత, లేకపోతే ఏమైపోయింది, హాయిగా అరణ్యవాసం స్వీకరించాడు. త్రికరణ శుద్ధిగా, అది ఏదో ఒత్తిడితో కాదు, ఇంకా విధి లేకుండా అట్లా కాదు. అది ఆయన మహోన్నత వ్యక్తిత్వం, ఆయన పరమాత్మ కాబట్టి. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ అవతారంలో ఆశ్రయించిన వారి కష్టాలు తాను తీసుకొని అందరికీ సుఖాలు ఇచ్చాడు. కాబట్టి అయోధ్యాకాండలో ఉండే గొప్పతనం ఏమిటంటే అది ఆలకించిన వారికి కూడా సుఖాలు ఇస్తాడట రాముడు. అందులో చెప్పారు, స్కంద పురాణంలో రామాయణ మహాత్మ్యం అని కొన్ని ఘట్టాలు ఉన్నాయి. రామాయణ మహాత్మ్యంతో ఏ సర్గకు ఆలకించడం వల్ల ఫలాలు ఏమని కూడా. కాబట్టి ఈ అయోధ్యాకాండ ఆలకించడం వల్ల రాముడు శుభాలు కలిగిస్తాడు. అరణ్యం చిత్రకూటంలో మహర్షులకు ఎంత పారవస్యం కలిగించాడో అంత పారవస్యం కలిగిస్తాడు, రక్షిస్తాడని అయోధ్యాకాండ స్కంద పురాణాదులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అంశాలని నాకు తెలిసినంత నేను ఈరోజు మనవి చేశానండి. బే ఏరియా తెలుగు అసోసియేషన్ పెద్దలు అపూర్వంగా కల్పించిన గొప్ప అవకాశం ఇది. కాబట్టి ఎంత మీరు శ్రద్ధగా వింటున్నారు, మీరు శ్రద్ధగా వినే చూస్తే నాకు చెప్పాలని కుతూహలం కలుగుతుంది. కాబట్టి నాకు కూడా ఇది అదృష్టమే. ఇంతకుముందు ఎన్నో రామాయణ నవాహాలు మన దేశంలో చాలా చేశాను. ఇటీవలే డాలస్ నగరంలో కూడా చేశాను. ఈ దేశంలో ఎక్కడ చేసినా కానీ ఒక మానసికమైనటువంటి ఏదో అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది. అది రాముని స్మరణలో ఉండే ఆనందం, రామనామంలో ఉండే ఆనందం. ఒక బోయేవాడు 24,000 శ్లోకాలు ఎలా చెప్పగలిగాడంటే రామమంత్రమే కారణం, సప్తర్షుడిచ్చిన రామమంత్రమే కారణం. అలా ఈ ఐతిహ్యాలన్నీ రేపు ఇంకా రసవత్తరంగా ఉంటుంది. రాముడు ఇంకా కొంతమంది మహర్షుల ఆశ్రమాలకు వెళ్తాడు, అక్కడి నుంచి దండకారణ్యానికి వెళ్తాడు. రేపు దండకారణ్యంలో ఈరోజు భరద్వాజ మహర్షి విందు, రేపు అగస్త్య మహర్షి విందు.
అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు. ఇంకా అక్కడ ఎల్లుండి హనుమంతుడు రంగప్రవేశం చేస్తాడు. ఎల్లుండి ఆయన రంగప్రవేశం చేస్తే ఇంకా అసలు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేము. అలా సాగిపోతుంది. కాబట్టి మీరంతా కూడా సభక్తికంగా శరణాగతితో మధుర భక్తితో శ్రీరామ పాదారవింద మకరంద రసాస్వాదనం చేయాలనే భావనతో విచ్చేసి దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను.